ले जाएं हमसे नानी जैसे एक दरिया तूफानी, सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी, मेरा जूता है जापानी हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी, मेरा जूता है जापानी ये पतलून हिंदुस्तानी, सर पे लाल टोपी रूसी फिर भी दिल है हिंदुस्तानी, मेरा जूता है जापानी। బాబు రెండు బొండాలి. తీసుకో పద. అయ్యో అందాన్ని కొరక తిన్నట్టే, గట్లయితే ఇంట్లో కూర్చుని పెట్టుకోవాలి, బయటకైతే బురికేసుకోవాలి. బాబు బోండా ఒకటి. తెల్లోడు మన దేశం అన్నది 50 ఏళ్ళు అయింది. ఎండ తస్తున్నా సూటు బుట్టేంట్రా? హోల్డ్ యువర్ టంగ్. ఇంగ్లీష్. అరే మార్కెట్కి వెళ్ళి తెల్లాచి పంచి కొనుక్కో, మన క్లైమేట్ కరెక్ట్ గా ఉంటది. రారా. యూస్లెస్ ఫెలోస్. తీసుకో బాయ్. ఎరా కొబ్బరి బొండం అవుతా? అది కాదురా, 10 గంటకి 20 కొబ్బరి బొండాల మీద అంటే బోండానికి రూపాయి వేసుకున్నా రోజుకు 10 గంటలు అంటే 300, నెలకు 10,000. మనం లెక్కల్లో వీక్ అనుకుంటాను. 9,000. ఏదో ఒకటి లేవు, బ్యాంకులో నౌకరు చేసినా అంత సంపాదించలేవు. హాయ్ సాంబా. హాయ్ అంగ్రేజుడా, ఏం రాయాల మర్చిపోతున్నావు? వాటాడా ఏంట్రా లేటెస్ట్ గా ఏం బిజినెస్ అంటున్నాడు వీడు? సార్ ప్రస్తుతం కొబ్బరి బొండాలు బిజినెస్ చేస్తున్నారు. సార్ ఎవరు? టాటా బిజినెస్ మ్యాగ్నెట్. భలే పేరు పెట్టారు రమేష్. వాట్ టాటా? నేను టిఫిన్ సెంటర్, మొన్న బజ్జీల బండి, ఈ రోజు కొబ్బరి బండలు. ఇంతకీ ఏం బిజినెస్ పెడతావు నువ్వు? అన్ని టాటా గ్రూప్ ఆఫ్ కంపెనీస్, పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్. అవునరా, మీరు నవ్వుతుర్రు. గడ మా అయ్య సెంటుతా ఉన్నాడు ఏం చేయట్లేదని చెప్పి. మనకు నౌకరు రాదు కదా, ఈ దండ బెటర్. అందుకే కంప్యూటర్ లో జావా నేర్చుకోరా అని చెప్పా. ఆ స్పెల్లింగ్ కూడా మనకు తెలియదు. మంతను కాదురా బాయ్. ఇంతకు వేసా ఎప్పుడు వస్తుందిరా? 1 or 2 days లో వచ్చేస్తుందిరా. నెక్స్ట్ మంత్ ఫ్లైంగ్ టు USA. అంగ్రేజుడా, మన ఇంట్లో అన్నం తిని పక్కింట్లో చేయగలగడం అంటే ఇదేరా? అప్పుడు తెల్లని గులాంగిరి చేసిర్రు, ఇప్పుడు గులాంగిరి చేయరు. దేశాన్ని నమ్మక తింటుర్రా బాయ్. అక్కడ వెళ్ళాక నీకు కూడా మంచి జాబ్ చూస్తాను రా. మంత్లీ 50,000 శాలరీ. అరే నీ కాలు మొక్క పని చేయరా. ఇప్పుడే కదరా దేశద్రోహులు అన్నావు, అప్పుడే మారిపోయావా? తన్నాలు రావండి. నిర్మల్గా నమ్మనాను రా. ఏంటంకుల్ ఇలా వచ్చారు? బాబు నిర్మల్ వారం రోజులు అయింది, మీకేమైనా కలిసాడేమో. లేదంకుల్. ఏం బాబు, పోలీసులకి దొరికితే కాల్చి చంపేస్తారట కదా. అయ్యో అలాంటిది ఏముండదంటీ. నా మనసులో లేదు, వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నా. ఆంటీ మీరేం వరీ కాకండి. మేమెంత చెప్పినా వినలేదు, ఏవో సిద్ధాంతాలు తిరుగుబాట్లు అంటూ తిరుగుతున్నాడు. అంకుల్ వాడు ఎక్కడన్నా పట్టుకుని మీ దగ్గర పంపిస్తాను, మీరేం భయపడకండి. మీరు బయలుదేరు. వాడికి ఫోన్ కలుపురా. ఏమైందిరా? రింగ్ అవుతుందిరా. హలో మహేష్. హలో రే, 1 minute. నిర్మల్, నేను సాంబా. చెప్పరా సాంబా. ఏం లేదు, నిన్ను అర్జెంట్ కలవాలి. ఏంట్రా మాలో చేరిపోతావా? జోకులొద్దు, అర్జెంట్ కలవాలి. మీటింగ్ లో ఉన్నాను రా. మీటింగా? నువ్వు పెద్ద నాయకుడు, నీ బతుక్కో మీటింగు. అబ్బా అలా తిట్టకరా బాబు. రేపు మార్నింగ్ స్పాట్ వచ్చి కలుస్తాగా. పక్కా? పక్కా. ఏమంటాడు? రేపు పొద్దున ఇక్కడికే వస్తా అన్నాడు. టైం ఎంతైందిరా? ఓకేరా నేను వస్తాను. సినిమాకి వెళ్దామన్నావు కదరా? నా పనుందిరా బాబు. లంబాల ఖతర్నాక్ సినిమా, పడుకుందాం రా. నువ్వు పడుకో. ఏమరా అంగ్రేజుడా, ఏమన్నా పిసిలేసింది అడిగి? మనకి లేరా పద.
మనం రేపు పొద్దున్నే గ్రౌండ్కి వస్తున్నాం. ఆ గ్రౌండ్ లో వాడు జాగింగ్కి వస్తున్నాడు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏమిటంటే పోలీసులు చుట్టుముట్టారన్న ఈడొకడు. హలో నిర్మల్, నేనే చెప్పు. ఏంటి పోలీసులా? మై గాడ్, రై ఏమైందిరా? ఏదో ప్రాబ్లం అంటారా? వచ్చి చెప్తాను. ప్రాబ్లమా? మహేష్ త్వరగా వచ్చేయండి. రేయ్ ఎక్కడన్నా? డ్రైవర్ దగ్గర స్లమ్ ఏరియాలో ఉన్నారా? పోలీసులు వెంబడిస్తూనే ఉన్నారు. మీరు అర్జెంట్గా వచ్చేయండి. సరే 2 minutes అక్కడ ఉంటాం. ఫాస్ట్ పోలీలా. నిర్మల్ ఫాస్ట్ వాళ్ళు వెళ్ళిపోయారు. వెనకాల అలానే వచ్చాయి. అలానే తోడుకోకు. నీ పక్కనే ఉన్నారు పోలీసులు. జాగ్రత్త. లే వచ్చే వచ్చా మాట్లాడద్దు. నువ్వు లేని అనుకుంటున్నావు, మావ అనుకుంటున్నావు, లేకపోతే కొండపల్లి సీతారాం అనుకుంటున్నావు. అలాంటి మేధావులను పట్టించుకోవడం మానేస్తారా ప్రజలు? ఆఫ్టర్ నువ్వేంట్రా? పోలీసులు వెంటబడగానే మాకు ఫోన్ చేసావు. ఎందుకు ఫోన్ చేశాడరా? మహేష్ ఎందుకు ఫోన్ చేశాడరా? ప్రాణమే తీపి. వీడొక ఉద్యమకారుడు. ఊరుకోరా బై. నార్మల్ బా. నేను చావుకు తెగించి నేను కాపాడాను. నువ్వెంచుకున్న దారి నీకు కరెక్ట్ అనిపిస్తే మహేష్ బండి ఆపు. ఆపరా. పోనీరా. ఏమయ్యా బీరకాయలు ఎలా ఇస్తున్నావు? తూకం వేసి కొలిచిస్తావు అనుకున్నా. లేదు సార్, 10 రూపాయలు కిలో అని బోర్డు ఉంది కదా సార్. నిన్నటిదాకా 8 రూపాయలకి ఇచ్చి ఈ రోజు 10 రూపాయలు అంటున్నావే. సెన్సెక్స్ బాబు, సెన్సెక్స్. పొద్దున్నే భలే బేరం దొరికిందిరా బాబు. ఏం కావాలి సార్? ఒక 3 రూపాయలు కొత్తిమీర ఇవ్వు. ఇలా ఇవ్వండి సార్. సార్ చెల్లె తీసుకోండి సార్. సార్ మీరు 2 రూపాయలు చెల్లె తీసుకోండి సార్. ఏం గిరాకిరా బాయ్? ఓ 2 రూపాయలు ఎక్కువ ఇస్తాడు, ఓ 2 రూపాయలు తక్కువ ఇస్తాడు. ఏం సార్ మీ సంగతి ఏంటి? బ్యాలెన్స్ అయిపోయిందిగా, 8 రూపాయలకి ఇవ్వు. కింద పడతాను అనుకున్నావా? చాలా సినిమాలు చూసి పెట్టాను కామెడీ. ఎలా బాలే దొరికాడు. అబ్బా నీ కళ్ళు కనబట్లేదా? నీ జిమ్మడ. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో నైస్ ఆఫ్ యూ. మీలాంటి ప్రేక్షకుల వల్ల. థాంక్యూ వెరీ మచ్. 1 minute. 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 1
ఇండియా ఓ సూపర్ పవర్ అవ్వాలని అందరం ఆశిస్తున్నాం. అందుకు అందరి భావాల్ని ఆలోచనని ఒకటి చేయాలి. అదే మా కమాన్ ఇండియా ప్రోగ్రాం కృషి. ఈ కృషిలో భాగంగా మీ అభిప్రాయం చెప్పండి. మేరా భారత్ మహాన్ అవ్వాలని ఎవరికుండదండి. కానీ మన దేశం ముందుకు వెళ్లకుండా పట్టి పీడిస్తున్న సమస్య పేదరికం. ముందు దాన్ని నిర్మూలించాలి. అక్కడేమో పేదరిక నిర్మూలన అంటాడు, ఈసారేమో డబ్బులు కూడా ఇచ్చి. రిచ్ అవ్వాలన్నది మంచి ఆలోచనే, కానీ ఏ విధంగా సాధించవచ్చు? అది నేనేలా చెప్పగలను? దానికి మన గవర్నమెంట్, ప్లానింగ్ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేస్తారు. మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పండి. ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు పెంచుకోవాలి. మన దేశంలో తయారయ్యే చాలా వస్తువులకి బయట దేశంలో చాలా డిమాండ్ ఉందండి. ఇంకా డిమాండ్ క్రియేట్ చేసుకుని ఇన్కమ్ సృష్టించుకోవాలి. లైక్ జపాన్. జపాన్ ఎంత ఉంటుందండి? మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. నౌ ఇట్స్ ఎ రిచ్ కంట్రీ. మరి మనం ఆ స్థాయికి చేరగలమా? చేరొచ్చు, ఎందుకు చేరలేము? ఎగ్జాంపుల్ గా జపాన్ తీసుకోండి. మన ఇంట్లో టేప్ రికార్డర్ ఆన్ చేస్తే సోనీ, టీవీ పెడితే శాంసంగ్, శాంసంగ్. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే యమహా, హీరో హోండా, మారుతి సుజుకి కార్. డెవలప్మెంట్ అంటే అదండి. జపాన్ వాడు మన ఇళ్లలోకి వచ్చేసి వాడి టెక్నాలజీ నమ్మి డబ్బు వాడి దేశానికి తీసుకుని పోతున్నాడు. ఏం మన దేశంలో మేధావులు లేరా? ఉన్నారు, బయట దేశంలో ఉన్నారు. అమెరికాలోనే 30% కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఇండియన్సేనండి. ఇక్కడ పుట్టి ఇక్కడ చదివి బయట దేశానికి డబ్బు సంపాదించి పెడుతున్నారు. ఐ పిటీ ఆన్ దెమ్. యు మీన్ టు సే బ్రెయిన్ డ్రైన్? దీనికి సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ లేకపోవటం ఏంటండి? సొల్యూషన్ ఉంది. మన ప్రభుత్వం మన మేధావుల్ని కాపాడుకోవాలి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ కలగజేయాలి. ప్రతి వాళ్ళకి బాగా బతకాలని, హాయిగా ఉండాలని ఉంటుంది కదా, డబ్బు సంపాదించాలని ఉంటుంది కదా. అటువంటిప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ చేసి ఇక్కడే ఉండేలా చేస్తే డెవలప్మెంట్ ఎందుకు రాదు? నైస్ సార్, మీరు చాలా బాగా చెప్పారు. మీరు చెప్పారు కదా. అరే నన్ను అడగమ్మా, నేను చెప్తా. సరే చెప్పండి. మొహమ్మద్ ఇక్బాల్. మరి మీ అభిప్రాయం చెప్పండి. చూడమ్మా, మన ఇండియాలో పెద్ద పరిశాన్ ఏంటిది? జనాభా సమస్య. ఏడ చూడు పరిశాన్, ఏడ చూడు పబ్లిక్, ఏడ చూడు మంది. ఇవన్నీ చూసి ఒక పని చేసిన, ఒక బిడ్డని కన్నా, ఆపరేషన్ చేయించుకున్నా, ఇండియాని కాపాడినా. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఇంతమంది చెప్పిన ఉందా లేదా గిఫ్ట్? మీరు అందరిలా చెప్పడమే కాకుండా చేసి చూపించారు, అందుకే ఈ గిఫ్ట్. క్లోజ్ అప్ మాత్రమే Y2K ని చేస్తుంది. క్లోజ్ అప్ అందుకే. హాయ్ మధు, సారీ వెయిట్ చేస్తున్నావా? గుడికి వెళ్దాం అనుకున్నాగా, ఏంటి లేట్? అదేరా, టీవీలో నీ ప్రోగ్రామ్ వస్తుంది, అది చూసి వచ్చేసరికి లేట్ అయింది. సర్లే పద వెళ్దాం. నేను గుడికి వెళ్ళాను. ఓహో, నేను లేకుండా వెళ్ళాను అనమాట. ఏం చేయను మహాప్రభు, నీకోసం వెయిట్ చేస్తూ లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర కార్ వెయిట్ చేస్తుంటుంది, స్టూడియోకి వెళ్ళాలి. పద, ఆర్గ్యుమెంట్స్ తర్వాత. సర్లే పద. అయినా సాంబా, నన్ను ఎదురుగా ఉంచుకొని రోజు కలుస్తూ మాట్లాడుతూ టీవీలో చూసి ఆనందించడం ఏంటి? అంటే నేను లవ్ చేసిన టీవీలో చూసే కదా. ఎనీహౌ మధు, నాలాంటి చాలా మంది అబ్బాయిలు హీరోయిన్స్ మీద అభిమానం పెంచుకునేది స్క్రీన్ మీద చూసే కదా. ఎందుకంటే స్క్రీన్ మీద హీరోయిన్స్ మేకప్ లో చాలా అందంగా ఉంటారు ఒరిజినల్ గా కన్నా. అఫ్ కోర్స్ నేను కూడా నిన్ను అలా చూసా అనుకో. అంటే లోలో పేలేనావా? వస్తావా అంటే పొరవా పో, పొర పో. ఏమో అవులే, నువ్వు లోలో పడితే నేను లాకప్ లో పడాలా? ఏమరా సాంబగాడి మాట నీ జనప్రాణంలోకి వచ్చినందుకు పస్తాయిస్తున్నావు రాబాయ్? నిజంగా నీకు దమాక లేదు రాబాయ్. వస్తా ఎవరైనా పైసలు నాకు పిస్తోలు పెట్టి 5-6 లక్షలు నొక్కినావు అనుకో, దండ పెట్టుకుందాం కదా రాబాయ్. నేను ఆశయం కోసం తీవ్రవాదిగా మారాను కానీ అవసరం కోసం కాదు. నీ దండం పెడతారా? నీ కాలు మొక్తా, జర ఊరుకో. ఏం రాబాయ్, ముట్టుకుంటే 6 నాన్నమూర్తి దగ్గర రెచ్చిపోతున్నాడు రాబాయ్. ఇదేం లేదురా, ఈ పబ్లిక్ ఏం పనిలేదా? పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలి, పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలి, ఇట్లా లైన్ పెంచాలి. ఏమన్నా అవునా? బలవాడువే.
చెరుకోసం బండి మీద పడిందా కన్ను? మనకన్నా వాడనయ్యంరా. గంటకి 50 గ్లాసులు అమ్మిండు. గ్లాసుకు ₹1 వేసుకున్నా 150. అంటే రోజుకు 1500. అంటే నెలకు 22,000. హాయ్ బాబాయ్, వాడనయ్యంరా బాబు. మొదలైందా? అరే కలెక్టర్ నౌకరు చేసినంత దొరకదురా బాయ్. అరే మామ, హాలిడేస్ 10 సార్లు పట్టరారా, మనం కూడా చెరుకు రసం దండ పెట్టుకుందాం. అదిగో సాంబగాడు కూడా వస్తున్నాడు. ఏమరా సాంబా ఇంత లేటా? నువ్వు అన్న ఉపదేశం ఇస్తే నువ్వే లేట్ చేసావు. ఎందుకు మాతోనే వచ్చిండు, 100 నెంబర్ పోయిండు. వాడికి చెప్పేదంటే సమాధానం. ఏమరా ఇంత లేటు? వాళ్ళని మేనేజ్ చేయలేక చచ్చిపోతున్నా. ఎడిసలాడు తిరుగు. అదిగో అంగ్రేజుడు కూడా వస్తుండు. హాయ్ 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 అంగ్రేజుడా, లైన్లోకి రా. త్వరగా లేచినట్టున్నావే. ఏంటమ్మా వీడు కూడా 1 నెంబర్కి వెళ్ళి వచ్చాడా? లే 2 నెంబర్ పోయిండు. అప్లికేషన్ పెట్టగానే నౌకరు వస్తా అనుకుంటున్నారా బాయ్? 10 సార్లు కావాలి కాల్ లెటర్ రావడానికి. నువ్వు పల్లె రాబాయ్ తిను. డిస్కవరీ ఆఫ్ ఇండియా మంచి బుక్ రా. థ్యాంక్ యూ. సార్ ఈ మధ్య డెబినార్ కమాండర్ వదిలిపెట్టి గిటువంటి బుక్కులు చదువుతుండు. ఒరేయ్ అమ్మ తోడరా బాయ్, నువ్వు నాకు అస్సలు సమజ్ కావు. కమాన్ ఇండియా ప్రోగ్రామ్ చూస్తున్నారా? చూస్తున్నారా? మిడ్ నైట్ మసాలా చూస్తాడు. ఇది ఎప్పటి నుంచి రా బాయ్? ఏ నువ్వు చూడడం లేదా? చూస్తున్నాం కా పొరి కోసం. యాంకర్ మస్తు ఉంటది. ఏం పేరు రా బాయ్? ఏ మధుమతి. అబ్బా మధుమతి కత్తర్ నాకు ఉంటది. ఆ పొరి నవ్వుతే నా ప్రాణం గిల 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 కొట్టుకుంటది. అవునరా, ఫ్యాంటాస్టిక్ ల్యాబ్. మొన్న పింక్ శారీలో వచ్చిందిరా, అదిరిపోయిందిరా. మహేష్ వీసా ఏమైందిరా? మధ్యలో నువ్వు లేదురా బాయ్, మొన్న వచ్చిందని చెప్పిండుగా. నువ్వు చెప్పరా బాయ్, చెప్పు చెప్పు. అరే మొన్న వచ్చిన ప్రోగ్రామ్ లో పింక్ కలర్ శారీ కట్టుకొచ్చిందిరా, డెడ్లీగా ఉందిరా. వాట్ సెక్సీ లుక్ యు నో. అరే మామ మొన్న జీన్స్ లో కనిపించిందిరా. ఏంటి అంత బాగుంటుందా? అరే ఒక్కసారి చూస్తే చాలరా, ఫ్లాట్ అయిపోతావు దెబ్బకి. అవునరా బా, గా పోరి అందమే అందం రా. ఆ పోరి ఏ డ్రెస్ లో చూసినా గానీ నా ప్రాణం అంతా జిప్పు మనకు గుంజుకుంటుందిరా బాయ్. దాన్ని ఎవడు చేసుకుంటాడో గానీ కిస్మత్ గాడు రా బాయ్. సరేగాని అన్ని తెచ్చావా? నన్ను మీటర్ నీళ్ళు లేదురా బాయ్. అరే కమాన్ ఇండియా ప్రోగ్రామ్ హిట్ అవడానికి కారణం ఆ ప్రోగ్రామ్ కాన్సెప్టా? గా ప్రోగ్రామ్ మనకేం అర్థమైందిరా బాయ్? మనం చూసేదా పోరి గురించి. మన అనుకో ఇలాంటి బేవర్స్ గాళ్ళకి అలాంటి ప్రోగ్రామ్ గురించి తెలియదు. అరే అమ్మ ఇండియా గురించి అన్ని మంచి మాటలు చెప్తుంటే ఆ అమ్మాయిని కామెంట్ చేస్తున్నాడు. నువ్వు బాగుపడవరా? నమస్తే అన్న, నాకు విషయం సమజ్ కావట్లేదు. ఇంకా పోరిని పెళ్ళావారా బాయ్? నువ్వు పెళ్లి చేసుకుంటావా? నోరు మూసుకో. ఎందుకు మూసుకోవాలి? ఈసారి అమ్మాయి రోడ్డు మీద కనిపించింది అనుకో, గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటా. ప్రోగ్రామ్ చూస్తున్నారా? అవునా? థ్యాంక్ యూ. ఫ్యూచర్ I wish you all the best. Thank you. Thank you. హలో సార్, ఐఎమ్ సాంబా. హలో. మార్నింగ్ ఫోన్ చేశాను కదా. ఓ మీరేనా? ఇదేనండి క్యాసెట్. ఓకే థ్యాంక్ యూ.
ఇది అడ్వాన్స్ గా ఉంచండి. Okay. బ్యాలెన్స్ 5000 రేపు క్యాసెట్ Okay, it's all right. తీసుకున్నట్టు. Okay, bye. ఏంట్రా ఇంత లేటు? నాకు అర్జెంట్ గా 5000 కావాలి. 5000? ఏం బ్రో, సిగరెట్ తాగడానికి డబ్బులు లేవు, ఇదిగో బిడీలు తాగుతున్నాం. ఏంట్రా మామ, ఈ మధ్య ఇలా చాలా చేంజెస్ కనిపిస్తున్నాయి. ఏంటి సంగతి? మాకు తెలియకుండా ఎవరైనా గర్ల్ ఫ్రెండ్ పెట్టావా ఏంటి? కమాన్ స్పీక్ అవుట్ మ్యాన్, లేకపోతే 5000 దేనికిరా? రే టాటా, ఏమైంది రైడ్కి? డౌట్ లేదురా, అమ్మాయి చక్కర్లో పడ్డాడు వీడు. ఇన్ ఫేస్ కు పోరులు ఎప్పుడు పడాలరా? ఎవరు నన్ను ఉంచుకున్నాడేమో. వీడిని ఇలా వెళ్తే చాలా డేంజర్ రా. పదండి, ఏంటి తెలుసుకుందాం. ఏంట్రా, సీరియస్ లవా? ఏమ్రా, నీలో ఏం చూసుకుని పోరుని ప్రేమించినావు? నువ్వేమన్నా ఋతిక్ రోషన్ లెక్క ఉంటావు అనుకుంటున్నా? అవులే, అని చెయ్యి అంత ఉండదు నీ పర్సనాలిటీ. అవునరా, ప్రేమించడం తప్పు కాదురా. నీ ప్రేమ విషయం అమ్మాయితో చెప్పావా? సప్పుడు ఏవరా? చప్పుడు చేశాడు. రే, నీకు ఆ అమ్మాయికి ఎప్పటి నుంచి పరిచయం? ఏంట్రా, ఏం మాట్లాడు? పరిచయం లేదు. మరి ఎలా లవ్ చేశారా? అరే అంగ్రేజుడా, దమాకుందారా నీకు? సారు టీవీలో చూసి లవ్ చేసిండు, ఆ క్యాసెట్ చూస్తే తెలవట్లేదురా నీకు? అరే ఒరిజినల్ గా పోరిని చూసినావరా? లేదు. తల్లి తోడురా, నువ్వు నాకు అస్సలు సమజ్గావు. రే, నువ్వు ఉండరా. ఆ అమ్మాయి చాలా రిచ్ తెలుసా? ఆ అమ్మాయిని చేసుకోవడానికి కోటీశ్వర్లు కూడా క్యూలో నిల్చుంటారు తెలుసా? నాట్ ఓన్లీ దట్, షీఈ్ హైలీ క్వాలిఫైడ్. నీ ఫేస్ చూస్తే బుచ్చ పని లెక్క ఉంటది. నీకు ఆ పోరెప్పుడు పడాలరా బాయ్? రే, రేపటి నుంచి మనం నలుగురం కాదురా, ఓన్లీ 3 ముగ్గురమే. మన సారికి ప్రేమ రోగం పట్టింది. ఇక రేపటి నుంచి చేతులు కోసుకోవడం, పురుగుల మందు తాగడం, ఫినిష్. ఊరుకండ్రా, అలాంటిదేం లేదురా. ఈ ప్రపంచంలో అందమైన ఎన్నో కనిపిస్తాయి. అలా అని చెప్పి అన్నిటిని మనం సొంతం చేసుకోలేంగా. ఇది కూడా అంతే. కాకపోతే నాకు తెలియకుండానే మధుమతి మీద చాలా అభిమానం పెంచుకున్నారా. అది కొంచెం ఎక్కువైందంటే, అందుకే ఈ క్యాసెట్స్, ఈ తతంగం అంతా. అంతేగాని ఆ అమ్మాయి నన్ను లవ్ చేయదని నాకు తెలుసు. నేను ఆ అమ్మాయిని కళ్ళలేనని నాకు తెలుసు. ఇవన్నీ జరగని ముచ్చట్లురా. అయితే ఇప్పుడు ఏమంటారా బాయ్? ఏమీ అన్నాం, నార్మల్ లైఫ్. రెగ్యులర్ గా ఇలా స్పాట్ లో కలుస్తూ ఉంటాం, హ్యాపీగా జాబ్ కోసం ట్రయల్స్ వేస్తుంటాం. సపోజ్ మా అమ్మా నాన్న ఎవరైనా ఒక అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోరా అన్నారు అనుకో, ఓకే, హ్యాపీ మ్యారేజ్. ఓకే, నిజం చెప్తున్నావారా? ఎస్. నమ్మబుద్ధి కావట్లే. ప్రామిస్ రా. ఒకసారి గిచ్చు కొరకు. గుడ్ షాట్. ఇప్పుడు నేను బ్యాటింగ్ చేస్తాను, నువ్వు ఫీల్డింగ్ చేయరా? ఫీల్డింగ్ చేయరా? అంకుల్ బ్యాటింగ్ ఇవ్వరా? అంకుల్ అంకుల్ అరే, ప్లీజ్ అరే అంకుల్ నువ్వు ఫీల్డింగ్ చేయకోరా? అంకుల్ కమాన్, ఏరా. ఏమ్రా గజ్జచ్చిన లెక్క అట్లా కోకుంటావు? బాలేరా బాయ్? ఈ బాల్ అవుట్ రా. అవుట్ చేయకపోతే చూడరా, దేక్. ఏమ్రో అంత కష్టంగా చెప్తున్నావు అవుట్ అవుతాడని? పైసలు తిని మ్యాచ్ ఫిక్సింగ్ చేసినావా? ఏడ్చలే. సవ్వాలా లేదురా? మ్యాచ్ ఫిక్స్ అయింది. ఎంతకైందిరా బాయ్? అవుట్ అయితే మహేష్ గారు బీరిపిస్తాను రా. సిద్ధు, ఒరే సింగు తీసుకోరా. ఏమ్రా సాంబా, నువ్వు మంచోడు అనుకున్నా, ఇంత గలీజ్ గాడు వరా బాయ్? అవును గాని మంచిగానే ఉన్నావు కదా? ఫేస్ చూస్తే కనపట్లే, ముందు కంటే గ్లామర్ గానే ఉన్నాడు. చల్ పదండ్రా. తీసుకురా. ఎంత అందంగా ఉందిరా అమ్మాయి. ఒరే నిర్మల్, ప్రపంచంలో అందమైన వాటిని అన్నిటినో ప్రేమిస్తాం, ఆరాధిస్తాం, కానీ అన్నిటినీ సొంతం చేసుకోలేం కదా. సూపర్ మధుమతి మా వాడికి పోయిందే ఉందా మతి.
టైం ఎంత అయిందిరా? ఏంట్రా టైం చూస్తున్నావు? వెళ్ళి క్యాసెట్ చూడాలా? కాదురా బాబు, రేపు ఇంటర్వ్యూ ఉందిగా, వెళ్ళి ప్రిపేర్ అవ్వాలి. నిజమా? సరే నేను వస్తారా, రేపు ఇంటర్వ్యూ అయిపోయిన స్పాట్కి వచ్చేస్తా. ఓకే బాయ్ రా. బాయ్ బాయ్. అరే టాటా రెడీ? ఇవన్నీ టిప్సేనా? అవును. రోజుకి ఎన్ని దొరుకుతాయి? ఏముంది సార్, గిరాకు బాగుంటే 100-200. 200 42 52,000. రే నువ్వు లెక్కల్లో పూర్రా 72,000. ఏదో ఒకటి లేవై. ఒరే అన్న గిసుకుంటు ఉద్యోగం చూడరా, నీ కాలు మొక్తా. నీ ఉద్యోగం నాకు ఇరా. ఎండి గారు 1 hour లో వస్తారు, వెయిట్ చేయండి. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. ఓ థ్యాంక్ యూ. హలో జమినీ అండి? అవునండి. కమాన్ ఇండియా ప్రోగ్రామ్ షూటింగ్ ఎక్కడ జరుగుతుందండి? కాలేజ్ దగ్గరండి. ఈ ప్రోగ్రామా ఇది ఎల్లుండి టెలికాస్ట్ అవుతుంది, అప్పుడు చూడండి. బాయ్. ఓకే బాయ్. వెళ్తే ఏమన్నా అనుకుంటుందేమో. ఓకే. హలో హలో. ఐఎమ్ సాంబా, Mhm. సాంబశివరావు, మీ ఫ్యాన్ అండి. ఓకే. అంటే రెగ్యులర్ గా మీ ప్రోగ్రామ్ వాచ్ చేస్తుంటాను. మీ పేరేమన్నారు? సాంబశివరావా? ఎస్ అయితే నాకు రెగ్యులర్ గా లెటర్స్ రాసేది మీరే కదా? అవునండి. వెల్, ఇండియా గురించి మీ అభిప్రాయాలు ఆలోచనలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. అంతా సరే కానీ మొన్న నా బర్త్డేకి గ్రీటింగ్స్ పంపారు, ఐ లైక్ యూ అని. అది బ్లడ్ తో రాసి. అవునా? ఐఎమ్ షాక్. అభిమానం ఉండొచ్చు కానీ మరీ అంతనా? అంటే నేను మిమ్మల్ని ఎంతగా అభిమానిస్తున్నానో మీరు తెలుసుకోవాలని అలా రాశాను. అభిమానం అనే దానికన్నా ప్రేమిస్తున్నా అనొచ్చుగా. అసలు ప్రేమకు సరైన అర్థం నీకు తెలియదు అనుకుంటాను. ప్రేమ ప్రాణం తీసుకోదు, ప్రాణం పోస్తుంది. నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అంటూ ప్రాణం తీసుకుంటే జాలిపడో బాధపడో నిన్ను ప్రేమిస్తాను. నువ్వు నాకు కేవలం లెటర్స్ ద్వారానే పరిచయం. నిన్ను చూడటం కూడా ఇదే ఫస్ట్ టైం. నువ్వు చెప్పినంత విని సంతోషపడిపోయి ఐ లవ్ యూ అంటా అనుకున్నావా? ఏదైనా లిమిట్ లో ఉండటమే మంచిది. నీ అభిమానం కూడా లిమిట్ లో ఉంచుకో. ఇలా ఊహల్లో బతకడమే మంచిదేమో. ఎందుకు డాన్స్ చేస్తున్నావు? నాకేం తెలుసా, నువ్వే గుర్తున్నావు మేమే గుర్తున్నావు. అరే మామా 6,000 రూపాయలు జీతం, నెక్స్ట్ మంత్ జాయినింగ్. తీసుకో నీకోసం. ఓర్ని ఇంత మంచి ఉద్యోగంతో సంవత్సరం రాబాయి. అరే మామా ఫస్ట్ శాలరీ తీసుకొని రా, మీకు మంచి పార్టీ ఇస్తాగా రా. ఫస్ట్ మంత్ శాలరీతో పార్టీ లేదనుకో చంపేస్తాను రా. ఓకే ఇంకోటి రా. ఇప్పుడే తీసుకున్నావు కదరా, ఇది తీసుకురా. ఏ నువ్వు తినవా? స్మెల్ వస్తుందిరా. పిచ్చపల్ల కనిపిస్తున్నారా నీకు? తినవాయి. అచ్చా మధుమతిలాగా ఉందిరా. నీ బొంద మధుమతి. హలో హలో ఫ్రెండ్స్, మీరందరూ మా ప్రోగ్రామ్ చూస్తుంటారా? మరి మీరు? అమ్మ తోడు ఒక్క ఎపిసోడ్ మిస్ కాకుండా చూస్తున్నాం సార్. అమ్మా మేడం. ఓకే, ఇది సుశాంత్ కెమెరా. ఈ మిలీనియం లో ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వాలని మనం అందరం ఆశిస్తున్నాం. యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా అది సాధించడానికి మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? ఈ దేశం ముందుకు పోవడం కల్లా వెనక దగా ముందు దగా కుడి ఎడమలు దగా దగా మనది ఒక బతికేనా కుక్కల వలె నక్కల వలె మనది ఒక బతికేనా సందులలో పందుల వలె. ఆగ్ర బాబు నీ దండం పెడతా, జర కూసో కూసో కూసో. వీడు ఆకలి రాజ్యంలో కమలాసన్ టైపు, నువ్వేమనుకోకమ్మా. నిజం మాట్లాడితే ఈ ప్రపంచమే కాదురా, మీరు కూడా ఒప్పుకోరు. ఓకే,
మీ అభిప్రాయం చెప్పండి. యునో Huh? నోబడి క్యాన్ అచీవ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా. Huh? చదువుకోవాలంటే డొనేషన్స్. నువ్వు ఆగ్రా బాబు, ఇంగ్లీష్ మాట్లాడినావు అనుకో నీ ఛానల్ బంద్ చేసుకోవాల్సి వస్తుంది. కావాలంటే నన్ను అడుగు, నేను చెప్తా. ఓకే, కూల్ డౌన్ కూల్ డౌన్. పోనీ మీరైనా చెప్పండి. ఇండియాలో బేకార్ ఎక్కువ, అర్థం కాలే, అన్ఎంప్లాయ్మెంట్. ఓకే, గది పోవాలంటే గవర్నమెంట్ కొన్ని స్కీములు పెట్టాలి. స్కీమ్ లా? అవు మళ్ళా ఒకటేమో చెరుకు రసం బండి, రెండోదేమో ఇడ్లీ సాంబారు, మూడోది వచ్చి కొబ్బరి బొండాలు. ఏదీ లేదనుకో షూ పాలిష్. దానిలో ఖర్చు ఏముంది? ఒక చెక్క డబ్బా, 2 పాలిష్ డబ్బాలు, అది బ్లాక్ అండ్ రెడ్, ఫినిష్. నేను చెప్పింది మీరెవరూ అర్థం చేసుకోవట్లేదు. వాట్ ఐ మీన్ ఇస్, ఈ మిలీనియంలో ఇండియా ఒక సూపర్ పవర్ అవ్వాలంటే మీ కాంట్రిబ్యూషన్ ఏంటి? మీరైనా చెప్పండి. భారతదేశం ప్రపంచంలో కల్లా గొప్ప దేశం అవుతుంది. సారే జహాం సే అచ్చా హిందుస్థాన్ హమారా. అది నిజం. ఈ దేశంలో గ్రామాల అభివృద్ధి చెందితే డెఫినెట్ గా ఈ దేశం బాగుపడుతుంది. ఎందుకంటే ఈ దేశంలో 90% గ్రామాలు, 10% మాత్రమే సిటీస్. ఆ గ్రామాల అభివృద్ధి చెందితే ఈ దేశం డెఫినెట్ గా బాగుపడుతుంది. అదెలా సాధ్యమవుతుంది? ఎందుకు సాధ్యం కాదు? సిటీలో చదువుకున్న ప్రతి మనిషి 1 సంవత్సర కాలం గ్రామాభివృద్ధికి పాటుపడమని చెప్పండి. వాడు ఇంజనీర్ కానివ్వండి, డాక్టర్ కానివ్వండి, బిజినెస్ మ్యాగ్నెట్ కానివ్వండి, ఎవరైనా సరే 1 సంవత్సరం అభివృద్ధికి పాటుపడమని చెప్పండి. గవర్నమెంట్ జీవో పాస్ చేయమని చెప్పండి. అది పాలసీ మ్యాటర్ కావాలి, అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇప్పటి వరకు మేము ఎన్నో ఎపిసోడ్ షూట్ చేసాం, కానీ మీ వ్యూస్ అండ్ ఐడియాస్ ఆర్ సింప్లీ గ్రేట్. బై ది వే, నేను ఇండియన్ కల్చర్ మీద పిహెచ్డి చేస్తున్నాను. మీ వ్యూస్ నా వ్యూస్ చాలా దగ్గరగా ఉన్నాయి. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఎప్పుడైనా మీ హెల్ప్ తీసుకోవచ్చా? మనకంత సీన్ లేదండి. మీలో ఉన్న టాలెంట్ మీకు తెలియదండి. కరెక్ట్ కరెక్ట్ మేడం. అని చూడు, అది ముందు దగా వెనక దగా 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 అంటూ దమా ఖరాబ్ చేస్తుంటే చక్కగా చేసిండు. అయితే మంచి గ్రూప్ లోనే చేరానన్నమాట. యా. ఓకే, బై ది వే, రేపు సెంట్రల్ లైబ్రరీలో ఇండియన్ కల్చర్ మీద సెమినార్ ఉంది. మీరందరూ తప్పకుండా రావాలి. ఓకే, ఓకే. నా విజిటింగ్ కార్డ్ ఇవ్వ ప్లీజ్. దిస్ ఇస్ మై కార్డ్. నైస్ మీటింగ్ యూ. బాయ్. ఒరే నిర్మల్, టైం ఎంత అయిందిరా? 8 అయిందిరా. దా పోరే నీ ఎంత రమ్మందిరా? 10 గంటలకు రమ్మందిరా. 10 బజేగా. మరి 8 గంటలకు ఎందుకు తీసుకొచ్చినవరా? నాకు పొద్దుగాల నెంబర్ 2 ప్రాబ్లం ఉందని తెలుసు కదా. భలే ఉందిరా, నేను పోతా. అరే మామ, ఈ రోజుకి ఏదో ఒకటి మేనేజ్ చేసుకోరా ప్లీజ్. రా ప్రపంచంలో ఏదైనా మేనేజ్ చేయొచ్చు కానీ ఇది మేనేజ్ చేయొచ్చారా? నా వల్ల కాదు. రా, నువ్వు కూర్చో, ఫస్ట్ కూర్చో. అమ్మా, అరే ఉండరా, మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? వీడి ప్రేమ గురించి. రే, ఆ అమ్మాయితో మంచిగా మాట్లాడు. ఇండియాలో ఎన్ని మురిగ్గొంట్లు ఉన్నాయి, జనాభా సమస్యలు, నిరుద్యోగ సమస్యలు, వీటి గురించి కదా అక్కడికి వెళ్ళి మాట్లాడేది. మెల్లిగా లవ్ టాపిక్ లోకి లాగు. ఎలా రా? ఇంకా పోరిని మెల్లగా లైన్ లోకి తీసుకురా. ఎట్లాగంటావా? ఇట్లా చెప్పు మేడం. ప్రపంచంలో ఇండియా గురించి ఎవరైనా ఆలోచిస్తే ఏం గుర్తుకొస్తుంది? తాజ్మహల్. ఎందుకు? అది పవిత్ర ప్రేమ గుర్తు కాబట్టి. ఇక నా వల్ల కదా బాబు, నేను పోతా. ఏదో ఒకటి మేనేజ్ చేయరా. ఆ తర్వాత ఏంటో చెప్పురా. ఇంకేం చెప్తుంది? ఎస్, యూఆర్ రైట్ అని చెప్తుంది. అప్పుడు నువ్వు చెప్పు. తాజ్మహల్ అంత ఫేమస్ కావడం కారణం ప్రేమ. ముంతాజ్ కోసం అక్బర్ చక్రవర్తి కట్టించిందని చెప్పు. రేయ్, అక్బర్ కాదురా, షాజహాన్. అక్బర్ కట్టించిందంటే షాజహాన్ వచ్చి కేసు పెడతాడంట్రా. నువ్వు ఊరుకరా. అరే మావా, ఇవన్నీ నీకు ఎలా తెలుసురా? తొలి ప్రేమ సినిమా చూడలే? అరే నా వల్ల కదా, నన్ను వదిలిపెట్టండి. నువ్వు ఆగరా, టాపిక్ మొత్తం ఫినిష్ చేసి వెళ్దు గాని. అయితే నువ్వు చెప్పు. రే, ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి, మేడం మీ హాబీస్ ఏంటి అని అడుగు. సినిమాలు చూడడం అంటుంది. అప్పుడు నువ్వు అడుగు, మీరు టైటానిక్ సినిమా చూసారా అని. ఆ అమ్మాయి చూశాను అంటుంది. నేను 20 సార్లు చూశాను అని చెప్పు. ఒక్కసారి కూడా చూడలేదు కదరా. మేము చూసాం కదా, చూశాను అని చెప్పు. టైటానిక్ సినిమా చూసిన తర్వాత ప్రతి మనిషి ప్రేమలో పడాలని, ఆ ప్రేమలో ఉన్న స్వీట్నెస్ ని అనుభవించాలని, అలా సొల్లు కబుర్లన్నీ చెబుతూ మెల్లిగా అమ్మాయి లవ్ టాపిక్ లోకి లాగరా. వచ్చేసిందిరా. విష్ ఆల్ ది బెస్ట్. మేము చెప్పినట్టు ప్రొసీడ్. బుచ్చపల్లికి ఇట్లా పోతావరా? గుండెలు పెట్టుకో. ఇక పో. అర్రే ఆగు. ఆ బోడి కార్లో పోతుంది, నువ్వు ఇట్లా నడుచుకుంటా పోతావరా? బండి తాళం చేరిరా. తీసుకురా. ఇక పో. సాంబా, చాయ్ సిగరెట్లు పైసలు ఇరవై. నువ్వు అక్కడ పోరితన ముచ్చలు పెడతాం, ఇక్కడ గడ్డి కల్లారా? నీ సంగతి చెప్తాకు బిడ్డ. అరే, నేను అర్జెంట్కి వెళ్ళి దీని సంగతి ఏందో చూసుకొని వస్తా. ఏరా, ఫ్రీ అయిపోయిందా? ఫ్రీ రా బాయ్. వీడేంది అమ్మాయితో లోపల స్టైల్ గా బాతకాన్ని కొడుతుండు కదా. అరే, వాళ్ళ సంగతి ఏంటో చెప్తాం పదా. చల్ పదా. అరే టాటా, నువ్వు చెప్పింది కరెక్టే రా. వాడి స్టైల్ చూడు. చిన్న జిమ్మికి చేస్తా ఆడి దగ్గర పోయి. ఏమరా సాంబా, 5 నిమిషాల్లో బండి చేస్తా అని చెప్పినావు, గంట అయింది ఇంకా తెలియదు. అందుకోసం నా దోస్తులకు బండియా అని అంట. అరే వద్దు మామ, వాడు వేస్తాడు. ఏం కాదురా, పదండి.
సాంబా 5 నిమిషాల బండి తెస్తా అని చెప్పినావు 1 minute. ఓకే ఎరా డబ్బులు ఇస్తా అని చెప్పినావు మరి అడిగినా కూర్చోవాలండి అక్కడ మాట్లాడుతుంటే మధ్యలో తగలట్టమే భలే వాడి అమ్మాయితో టాపిక్ మొదలైందా మధ్యలో తగలట్టాక ఇంకే మాట్లాడారా I'm sorry. మందులు తెచ్చుకోరని రాత్రి నుంచి చెప్తున్నా అసలు అసలు హెల్త్ మీద కేరే లేదండి వీడికి సెమినార్ స్టార్ట్ అవడానికి ఎంత పడుతుంది కొంచెం లేట్ అవుతుందండి ఇంకా ఎవరో డెలిగేట్స్ రావాలి ఓహో. విల్ హావ్ టీ షూర్ షూర్ చలో. నసుకుతాడేంట్రా మాట్లాడ్డా వీడు మన దగ్గరేమో ఊరికే పుల్ల అరుస్తాడు ఇప్పుడే పిల్ల అయిపోయాడు వీడు ఆడదాని దగ్గర పెద్ద పెద్ద ఫైల్ వన్లో కూలబడతారు ఈ సాంబాగాడు ఎంతరా తాజ్మహల్ చూసారా మీరు ఎప్పుడైనా చూశాను గ్రేట్ మాన్యుమెంట్ వన్ ఆఫ్ ద వండర్స్ ఆఫ్ ద వరల్డ్ ఇండియాస్ ప్రైడ్ అంటే అఫ్ కోర్స్ కావచ్చు బట్ తాజ్మహల్ అంత గొప్ప కట్టడం కావడానికి కారణం దాని వెనక ఉన్న పవిత్రమైన ప్రేమని షాజహాన్కి ముంతాజ్పై ఉన్న అందమైన ప్రేమకు తీపి గుర్తని నా అభిప్రాయం మీరేమంటారు అఫ్ కోర్స్ ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా మేబీ కానీ నాకు మాత్రం అది కట్టిన కూలీలు మేస్త్రీలు వీళ్ళందరే చాలా జీనియస్ అనిపిస్తారు లేకపోతే ఏంటండి ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకుండా ఎంతో అందంగా ఉంది కదా ఏమ్రా ఈ పోరి ఇండియన్ వదిలిపెట్టి బయటకు రాదా మీ హాబీస్ ఏంటి హాబీస్ అంటూ పెద్దగా ఏం లేవండి అప్పుడప్పుడు టీవీలో సినిమాలు చూస్తూ ఉంటాను రీసెంట్ గా టైటానిక్ చూశాను టైటానిక్ చూసారా ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది కదా ఏమ్రో పెద్ద సినిమాల లెక్కగా పోరి మనం మాట్లాడలేదు కదా 20 టైమ్స్ చూసానండి ఎంత బాగా తీసానండి ఇప్పుడు రమ్మనండి 100 రూపీస్ అని బ్లాక్ లో కొనుక్కొని వెళ్తాను అవునా అవునండి అంటే వాళ్ళిద్దరు ఒకళ్ళ వదిలి ఒకళ్ళు ఉండలేపటం ఆ షిప్ లో ఆ ప్రేమ మళ్ళీ అటువంటి సినిమా రాదండి నాకు అప్పుడు అనిపించిందండి ప్రతి ఒక్కరు ప్రేమలో పడాల్సిందే అసలు ప్రేమలో పడ్డవాడండి అదృష్టవంతుడు నాకు మాత్రం ఆ సినిమాలో ఆ షిప్ మునిగిపోవటం చాలా బాగా పిక్చర్స్ చేశారు ఆ షిప్ మునిగిపోతున్నప్పుడు అంతమంది జనాలు నీళ్లలో తమ ప్రాణాలు కాపాడుకోవటం కోసం పడ్డ కష్టాలు అబ్బా మనసు కదిల్చి వేసేయండి బిగ్ ట్రాజడీ జరిగిన కథ కదా కళ్ళకు కట్టినట్టు పిక్చర్స్ చేశారు కదా అందుకేనేమో ఆ సినిమా అంత పెద్ద హిట్ అయింది What do you say? నాకు కూడా అలానే అనిపించింది సాంబాగాన్ లవ్ కూడా టైటానిక్ ఎండింగ్ కాదు కదా టైమింగ్ వెళ్దామా చలో చాలా కష్టం రా వీడిని నా దేవుడే రక్షించాలి పదండి బై ది వే నెక్స్ట్ వీక్ లో కమాన్ ఇండియా ప్రోగ్రామ్ నేను వైజాగ్ లో చేయాలనుకుంటున్నాను ఐ సీ మీకు అక్కడ ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా అక్కడ నాకెవరూ తెలీదు ప్రోగ్రామ్ ఎలా చేయాలని ఆలోచిస్తున్నాను అంటే మీకు అభ్యంతరం లేకపోతే ఎందుకంటే మాది వైజాగే మీరు అక్కడ ప్రాబ్లమ్స్ ఏమన్నా అనుకుంటే నేను వస్తాను దట్స్ వెరీ నైస్ మీరు నాకు తోడుగా ఉంటే ఇంకా ప్రాబ్లం ఏముంది ఓకే
కోసం ఇంత తప్పున పడుతున్నాను. నా ఈ కళ నిజమవుతుందా? ఏమో. తొందరగా కాడేరా. మంచి కాడి ఏంద్రా? రే ఆ కార్డు నాదిరా. ఊరుకోరా. షో ఏంట్రా షో? వీడు అన్ని ఇలాంటి ఆటలు ఆడతాడ్రా. ఏమరా సాంబా అంత డల్గున్నావు? చెప్పరా బాయ్. ఆ అమ్మాయి కలవనంత వరకు నాకేమీ అనిపించలేదురా. తను పరిచయం అయిన తర్వాత తన ప్రేమ నాకు దక్కదేమోనని భయంగా ఉందిరా. ఖతం ఖతం అయిపోయిండ్రా బాయ్. ఇది క్యాన్సర్ లాంటిదే, అంటుకుంటే వదలదు. కమాన్ సాంబా, కూల్ డౌన్. రేయ్, నీ లవ్ సక్సెస్ కావడానికి నాకు మార్గం దొరికిందిరా. అదేరా, ఆ మధుమతికి ఇండియా తప్ప మరో ధ్యాస లేదుగా. నువ్వు అమ్మాయి లైన్లోకి వెళ్ళిపో. అబే దమాకిటా ఖరాబ్ అయిందా? ఆగరా, మనం కూడా ఇండియా కోసం ఏదో చేస్తున్నట్టు మా ఊరెళ్ళి రోడ్లు వేద్దాం, చెట్లు నాటుదాం, పాయికాన్లు కూడా కడదాం. దాంతో పాయిదా ఏంట్రా? రేయ్, బాబు గారి జన్మభూమి లాగా వీడిలో కూడా సెక్స్ అవుతుందిరా. అవునరా, వీడు చెప్పింది కరెక్ట్. ఇక్కడ మనం టైం వేస్ట్ చేసే బదులు పిక్నిక్ టైప్ లో వీడి ఊరికి వెళ్తాం. ఆ పనులన్నీ చేస్తున్నాం. అప్పుడు డెఫినెట్ గా మధుమతి హాయ్ నుండి ఐ లవ్ యూ వరకు తీసుకురావచ్చు. వర్కౌట్ వద్దంటావా? నమ్మకం లేదా బాయ్? ఫోన్ ఇరా. ఎవరికిరా ఫోను? నువ్వు. హలో హలో మధుమతి, నేను టాటా. చెప్పు టాటా. నీకో ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నా. గ్రేట్, ఎంత మంచి ఆలోచన. అవు మళ్ళా రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సాంబా. అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? జన్మభూమి పోస్టర్ చూసి. అది కాదు, నీ ప్రోగ్రామ్ చూసి. మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ చూసి ఇన్స్పైర్ అయ్యారా? ఐఎమ్ వెరీ లక్కీ. ఈవెన్ వీఆర్ ఆల్సో లక్కీ. దేశం కోసం ఏదైనా మంచి పని చేసే అవకాశం దొరికినందుకు. సాంబరే మమ్మల్ని ఇన్స్పైర్ చేశాడు. వెల్, ఎప్పుడు బయలుదేరదాం అనుకుంటున్నారు? రేపే. ఏ విలేజ్ ని డెవలప్ చేయాలనుకుంటున్నారు? ఏదో విలేజ్ ఎందుకని, నేను పుట్టిన విలేజ్ కే వెళ్దాం అనుకుంటున్నాం. అదే సాంబా చెప్పాడు. ఇంతకీ ఆ విలేజ్ పేరు? అలియాబాద్. सब खैरियत से तो है ना? हाँ, सब खैरियत है साहब. लच्छन्ना पटेल का घर में पूरा इंतजाम कर दिया साहब. ఇంత ఫ్రెష్ ఎయిర్ మన సిటీలో ఎప్పుడు ఉండాలరా? మూన్ లైట్ లో గడ్డలో పడుకుంటే సో కూల్ రా. అదే మన సిటీలో అనుకో, పొద్దున్నీ సాయంత్రం దాకా ట్రాఫిక్ గొడవే. పోనీ తలుపులు వేసుకొని పడుకుందాం అంటే దోమలు కొడతాయి, దుప్పటి కప్పుకుందాం అంటే చెమట పోస్తాయి, ఫ్యాన్ వేసుకుందాం అంటే పవర్ కట్టు. ఇక్కడ చూడండి రా, కళ్ళు మూసుకుంటే చాలా నిద్ర వచ్చేస్తుంది. ఆహా, ఏం బ్రో ఇదంతా పల్లెటూరు మీద లవ్వా లేకపోతే ఆ పోరి మీద ఎఫెక్ట్ రా బాయ్? ఏం సారు పల్లెటూరు గురించి అంతగానో మాట్లాడుతుంది, ఇప్పుడు సపడియావు. సిటీయే కాదు, విలేజెస్ కూడా పార్ట్ ఆఫ్ ఇండియా అని ఇప్పుడే తెలుసుకున్నా. ఏంట్రా ఇది? ఏసీ రూమ్ లో కూర్చొని హాయిగా ఛానల్ చూస్తూ ఉండేవాడిని, తీసుకొచ్చి దోమల మధ్య పడేశారు నన్ను. ప్లీజ్ రా, నా కోసం రా. ఏం రమేష్, నాకు విషయం సమజ్ కావట్లేదు. ప్రేమించడానికి ఉండాలి కానీ పరిచయాలు మనకెందుకు రా బాయ్? ఏంట్రా రూట్ మారుస్తున్నావు? కొంపదీసి మధ్యలో వదిలిపెట్టిపోయే ప్రోగ్రామ్ ఉందా? చంపేస్తారా? టెన్షన్ పడకరా. రేపు పొద్దునే ఊళ్ళోకి వెళ్ళి జనాలందరినీ పోగు చేసి రోడ్లు వేయడం, మొక్కలు నాటడం, మరుగుదొడ్లు కట్టడం, ఆ తర్వాత అమ్మాయి డెవలప్మెంట్ చూసి ఐ లైక్ యూ నుంచి ఐ లవ్ యూ చెప్పడం. నువ్వు ఆగరా మామ. ఆ తర్వాత పెళ్లి, శోభనం, వీడు రావడం, ఆ అమ్మాయి రావడం, పాల గ్లాసు. ఊళ్ళో పెళ్లి కుక్కలు ఆడవడంటే ఇదే. నువ్వెందుకు మెలికలు తిరుగుతున్నావు? నీ గురించి ఊహించేది. అంతకు మించి ఎక్కువ ఆలోచించకు, నరుకుతా. అయితే నేను పోతా. పడుకోండి సార్, మీరు పడుకోండి. అది టైం రా, టైం, పడుకో. నమస్కారం సార్. రావే కూర్చో. రే సార్ ముందు పోయి. మీరు విస్కీ తాగరా?
నేను అంగ్రేజీ వస్తువులు ముట్ట పక్కా స్పేసి కల్లే. అవు మా పటేల్ తాతలు ముత్తాతలు తండ్రులు బొమ్మర్దులు అందరు కళ్ళే తాగేటోళ్ళు. ఈ నోట్ల మన్నుబడ గాముచ్చట మాట్లాడుతున్నాం ఇప్పుడు. అదేంద్ర అప్పుడు అంగ్రేజీ వస్తువులు వాడొద్దన్నారు, ఆ బుషెట్లు ప్యాంట్లు కాలబెట్టిన చూడు ఏంద్రది? కిట్ ఇండియా స్వదేశీ మూమెంట్. కొంచెం మాటి అదే. ఇంతకు పనేంది? అదే రైతులకు ఇచ్చే 2 లక్షల లోను శాంక్షన్ అయిపోయాయి. అంతనేనా? రేపు ఉదయం 10 గంటలకల్లా అందరినీ బ్యాంకుకు రమ్మని చెప్పాను. పాగలగాను మా నేను. అరే ఎవడు నీకు మేనేజర్ పోస్ట్ ఇచ్చింది? అదేంటి సార్ అలా అంటారు? లేకపోతే పైసలు అడగంగానే స్టార్ట్కి వాల్యూ ఏముంటది? ఎవరా ఉండదు. పైసలు రావాలంటే రక్తం చెమట లెక్క కావాలి, బేచేన్ కావాలి. పైసలు వస్తాయా రావా అని పరేషాన్ కావాలి. అప్పుడు పైసలు ఇచ్చటానికి వాల్యూ. ఇంతకు పైసలు ఎవరు ఇస్తున్నారు? గవర్నమెంట్ కదా సార్. గవర్నమెంట్? అదే గవర్నమెంట్ అంటే మీరే కదా సార్. ఇప్పుడు రేపు పొద్దుగాల బ్యాంకు ముందు లోన్లు క్యాన్సల్ అని బోర్డు పెట్టి. ఎందుకు సార్? రేపు పొద్దున మాట్లాడదాం పో. ये नहीं माँ चीफ। నమస్తే. हमारा ख्याल रखना, होशियार रहना। నేను హోషియారు లేకున్నా పైసలు హోషియారు చేసేస్తాయి. అచ్చా ఇవన్నీ ఏమిటికి? ये पैसा तुम्हारा मुंह बंद रखने के लिए दिया गया है, समझा करो पटेल। అదేమో అంటుండు. నోరు మూసుకోమంటుండు. గందు కోసానికి మనకి పైసలు ఇచ్చినంట. మంచిది, నన్ను నర్రా నర్రా. संभल के ले जाओ इन चीजों को, समझते नहीं हो तुम लोग। चलो जल्दी करो, उठाओ यहाँ से, जरा संभल के जाओ। మామా సాంబా సక్సెస్ రా, యు హావ్ డన్ ఇట్ రా. చూడరా అందరూ వచ్చేసారు. ఇప్పుడు రోడ్లు వేద్దామా, మొక్కలు నాడదామా, మరుగుదొడ్లు కడదామా, ఏం చేద్దాం చెప్పరా ఫాస్ట్. ఒరే సాంబా, ఏం ఓపెనింగ్స్ రా నీ లవ్కి. కూలీలు కలిపిన ప్రేమికులు అని టైటిల్ పెట్టి సినిమా తీస్తే సూపర్ రా మామ. ఇక పోదామా? ఏంద్రా పోయేది నా తట్ట, ముందుగా కూలి సంగతి మాట్లాడు. ఏంట్రా కూలీ అంటున్నారు? ఏమరా నార్మల్ ఇట్రా. ఏంట్రా అన్న కూలీకి తీసుకొచ్చినావు, మన దగ్గర పైసలు పోతే మనమే కూలికి పోవాలి. ఉరకరా. చూడండి, మనందరం కలిసి పనిచేసాం అనుకోండి, ఈ ఊరు బాగుపడుతుంది. ఈ ఊరు బాగుపడితే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుపడితే దేశం బాగుపడుతుంది. అందరం బాగుపడతాం. మనందరం కలిసి నవ సమాజం నిర్మిద్దాం. ఎవరు పంపించారా మిమ్మల్ని? సర్కార్ వల్ల కాదు, మళ్ళీ దేనికి వచ్చిండ్రా? ఊరి కోసం. పొద్దుగాల నుంచి పొద్దు మీకు దాకా కష్టపడి పని చేస్తేనే గుక్కెడు గంజనీళ్ళు దొరకకపోయా. అసమంటిది ఊకేనే మీకు పని చేయాలవా? ఏందివా మీకు పని పాట లేదు? గేడకొచ్చి మా దిమాకులు ఖరాబ్ చేస్తున్నారు. పోండి. అరే మల్లిగా ఏంట్రా అందరు ఈయనే ఉండ్రు? ఆడ బ్యాంక్ లో లోన్ ఇస్తలేరంట, జల్లి నడుండ్రి. చెంటోడా, నీ ప్రేమ కష్టాలు మొదలయ్యాయిరా. ఒరే సాంబా, గా పోరా కొన్ని రోజులకి ఇక్కడికి వస్తుంది. అది వచ్చేంత లోపల ఏదో ఒకటి ఇవ్వాలరా బాయ్, లేకపోతే నేను లవ్ టైటానిక్ ఎండింగ్ రా. అగో సత్యం. హలో, యా 1 minute. హలో. హాయ్ సాంబా, హౌ ఆర్ యు? హాయ్. పనులు ఎలా జరుగుతున్నాయి? ఆ పనుల అదే ముందు రోడ్లు వేయాలా లేకపోతే మొక్కలు నాటాలా అని. మధుమతి హలో మధుమతి, నేను టాటా. హాయ్ టాటా, బాగున్నావా? ఏంటి పనులు ఎలా జరుగుతున్నాయి? అరే ఏం చెప్పాలి, ఇప్పుడే సాంబాగాడు గిట్లా స్పీచ్ ఇచ్చిండో లేదో. ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చిరుడికి. ఇప్పుడే పని మొదలు పెట్టినాం, రోడ్లు వేస్తున్నాం, నీ ఫోన్ వచ్చింది. అవునా, అయితే మంచి టైంకి ఫోన్ చేశానన్నమాట. అవు మంచిగా మట్టేరి మంచిగా మంచిగా అక్కడ పోయి. నిజమా? నమ్మబుద్ధి కావట్లేదు. నమ్మబుద్ధి కావట్లేదా? ఇక్కడికి వస్తే తెలుస్తుంది. మధుమతి, ఈ 2 రోజులు రోడ్లు వేస్తాం, మరి రేపు మొక్కలు నాడతాం. అదే క్లీన్ అండ్ గ్రీన్. వెరీ నైస్. ఒకసారి సాంబార్ ఫోన్ ఇవా. ఒక్క నిమిషం తీసుకో. హలో. డెవలప్మెంట్స్ చాలా బాగున్నాయి. కొంచెం రోడ్లు అది బిజీగా ఉన్నాను. ఓకే, రేపు ఫోన్ చేస్తాను. బాయ్. ఓకే. ముంచెట్టు నా దరిద్రుడా. ఈ ప్లాన్ ఎవరిదిరా? నిర్మల్ గారిది. వాన్ తిట్టు. అరే నన్ను కొడతారేంట్రా? బాబు గారి జన్మభూమి లాగా మంది కూడా హిట్ అవుద్ది అనుకున్నాను. నాకేం తెలుసు ఫ్లాప్ అవుద్దని. అరే ఆయన బాబు గారు కాబట్టి పిలిస్తే అందరూ వస్తారు. ఈ బాబు గారు పిలిస్తే వస్తారా? ఊరుకుంటా మన ముగ్గురం తప్ప. ఏడ్చాలే పద. ఆగండి ఆగండి, చెప్తే వినరే? నా చేతిలో ఉంది అంతా పైనుంచి ఇన్స్ట్రక్షన్. లేదు వెళ్ళండి, ఛాన్సే లేదు. లేదు నా చేతిలో ఏమీ లేదు. చెప్తే అర్థం కదా మీకు? ఎన్నిసార్లు చెప్పాలి? వెళ్ళండి. ఈ పైసలు వస్తాయని ఎన్నో ఆశలు పెట్టుకున్నదరా, ఇప్పిదరా. లేదు పండి. కాలు మొక్కదరా, అప్పుల బాధలు భరించలేక ఇప్పటికే చాలా మంది చచ్చిపోయినరు. పైసలు ఇప్పించారు.
ఏంద్రా లోన్లు ఇస్తలేవంట? చూడండి సార్, నేను చెప్పేది వినండి, అర్థం చేసుకోరండి. ఏంద్రా అర్థం చేసుకునేది? ఊర్లో అడిగేటోళ్ళు ఎవరు లేరనుకున్నావా? మా పటేలుండు ఉన్నా కదా. చూడండి పటేల్ గారు, నేను చెప్పేది వినండి. పైసలు ఇస్తావా ఇయ్యవా? అరే చెప్తే అర్థం చేసుకోరేంటి? ఏయ్ మాట్లాడకు. పైసలు దాపెట్టుకొని ఇంకెంతమంది పానాలు తీస్తావా? ఏ లుక్, వై డోంట్ యు అండర్స్టాండ్ మీ? ఏయ్ అంగ్రేజ్ వద్దు. పైసలు ఇస్తావా ఇయ్యవా? వీళ్ళంతా నా తమ్ముడురా. అరే పైన ఇన్స్ట్రక్షన్స్ అంటే మీరు కూడా అర్థం చేసుకోరేంటి? అర్థమైన కొడుకులు వస్తారు ఆఫీసర్లో అంటావు. ఏయ్ ఏంటి నువ్వు మాట్లాడేది? ఎక్కువ మాట్లాడితే పోలీసులను పిలిపిస్తా. ఇది పోలీసులను పిలుస్తావు? పోలీసులను పిలుస్తావు? పిలు. పోలీసులను కాదు, మినిస్టర్లను పిలు. మినిస్టర్లను కాదు, ఆ దేవుణ్ణి పిలు. వీళ్ళందరికి పైసలు ఇచ్చేదాకా నేను ఇంటికి కాదురా. అబద్ధం ఆడుతున్నా అనుకుంటున్నావా? పటేల్ ఏందో పటేల్ దమ్మేందో చూపిస్తా. పటేల్ గారు ఆగండి, నా మాట వేయండి సార్. పటేల్ గారు ఆగండి, నా మాట వేయండి సార్. ఆగండి సార్. ఏం మిస్టర్, ఏమిటి ఏం చేస్తున్నారు? పైసలు ఇస్తారా? కాల పెట్టుకొని చచ్చిపోవాలా? పటేల్ గారు డోంట్ డూ దిస్ మిస్టర్, ప్లీజ్. ఇగో మా పటేల్ సంగతి నీకు తెలియదు. మా పటేల్ ముత్తాతలు, తాతలు, తండ్రులు, బామ్మర్దులు అందరి దేశం కోసం చచ్చిర్రు. మా పటేల్ లో కూడా గదే రక్తం ఉంది. ఇగో పటేల్ అంటేమంటావా లేక అంట పెట్టుకుంటావా? సపోర్ట్ చేయకపోయి. వాట్ ఈస్ దిస్? మీరు చేస్తున్న పని ఏంటి? వద్దు పటేల్. మా పటేల్ కి ఏమైందో బ్యాంకు మొత్తం తలగా పెడతాం. మీరేమైనా చేస్తే పోలీసులు మిమ్మల్ని పరేషాన్ చేస్తారు. వద్దు పటేల్ గారు, మీకేమైనా నా ఉద్యోగం పోతుంది పటేల్ గారు. నీ కొలువు పోతుంది, నాకు పానమే పోతుంది. మీకు దండం పెడతాను. మీకు లోన్లే కదా, ఇస్తాను. ఇప్పుడే కాదు, ఇక్కడనే ఇయ్యాలి. రండి. మా ప్యానల్ కాపాడిన అవుతారా? వచ్చేదాకా నేను మీ వెనకనే ఉంటారా కొండ్రి. పటేలా గిప్పుడే పెట్రోల్ పోసుకున్నావు, ముట్టించుకున్నావు అంటే ఆఖరి బీడవుతుంది. మజా చేస్తున్నా అనుకున్నావు అబ్బే. దండాలు పటేలా. నమస్తే నారాయణ. దొరా, నీ దయతో పైసలు వచ్చినాయి దొరా. నాదేమున్నదిరా అంతా. సరేగా నారాయణ, మా అన్నతా నీకు 10,000 రూపాయలు ఇప్పించినదా? అది మిత్తితో 20,000 అయింది. పండిన పత్తి గింజలన్నీ మిత్తి కిందనే ఇచ్చిన కదా దొరా. పుచ్చిపోయినాయి. పైసలు ఏమొచ్చినాయి? ఏమొచ్చినాయి? ఏం రాలేదు. చంపేస్తా. మిత్తి గురించి అడుగుతారా నన్ను? మా అన్నగాంతో ఇట్లనే అన్న, నారాయణ గరీబోడు మిత్యార కడతాడు రా అని. కానీ దొరా, నాకు చాలా అప్పులు. ఈ పైసలు గలీజ్ గారు రాడు. పైసలు లేకపోతే ఇంటి మీదకి వచ్చి పానాల మీద కూర్చుంటాడు. నరకం చూపిస్తాడు రా. అరే పడేయాలి మొక్కన పైసలు రాలేదు. నీకేమైనా కష్టం వస్తే నేను లేనారా? పడేళ్ళు చచ్చిపోయినాడు రా. పడేళ్ళు చచ్చిపోయినాడు. కానీ దొరా, నేనున్నా కదా నీకు ఇస్తా పైసలు. నారాయణ, మరి దాని సంగతి ఏం చేద్దాం రా? గదే విత్తనాల కోసము 5,000 రూపాయలు ఇప్పించినా కదా సిట్టానా? పుచ్చిపాయ కదా దొరా. పుచ్చిపోయి నేను నాకు తెలియదారా? కానీ అడు గలీజ్ గారు రా. 5,000 రూపాయలకి 3,000 రూపాయలు మిత్తి అంటుండు. పైసలు ఇవ్వకపోతే పొలం కబ్జా చేస్తా అంటుండ్రా. ఆయన కూడా పంపేస్తా అన్న. నా తమ్ముడు ఏమైనా అవగాహనకి కనిపిస్తుందా? ఇష్టం ఉంటే అసలు తీసుకో, మిత్తి అను అన్న. కానీ పొలం కబ్జా చేస్తా అంటుండ్రా గలీజ్ గారు. నారాయణ, ఇంటికేం పైసలు తీసుకోపోతలేమని బాధపడుతున్నావురా? అరే పైసలు ఇరా, మొత్తం ఇవే. ఇగో బగ్గ కళ్ళు తాగు, చీకులు తిను, ఆరాంతో వండుకో. పటేలున్నారా నీకు? అరే పారా.
మచ్ ఎక్స్ప్లైటేషన్ రా, ఎంత అమాయకత్వం రా. అంతేరా అంతే, వెనక దగ ముందు దగ కుడి ఎడమలు దగ దగ మనది ఒక బతి- మీ దండం పెడతారా భయ్, మళ్ళీ మొదలు పెట్టినావు ఆకలి రాజ్యంలో కమలాసన్ టైపు. వాడు చెప్పిందంటే తప్పేంట్రా, జనంలో చైతన్యం రావాలి. వాళ్ళలో చైతన్యం రావాలంటే ముందు పటేల్ గారి సంగతి చూడాలి. పద. ఆగరా, ఇలాంటి గొడవలు మనకొద్దు. మనం వచ్చింది మధుమతి లవ్ కోసం. మనం ఏంట్రా మనం పంచపాండవుల టైప్ స్కీమ్ ఏమైనా పెట్టినావా? డోంట్ బి సిల్లీ మ్యాన్. నోర్మైండ్ రా, మనం ఇక్కడికి వచ్చింది మధుమతిని ఇంప్రెస్ చేయడానికి. చేతనైతే ఏదైనా ఐడియా ఇవ్వండి. రే ఐడియానేగా, బ్రహ్మాండమైన ఐడియా. रोज तूफान का आगाज है. बचानी है तो भाग लो मेरे साथ. चलो 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 चलो. చూసారా, ముందు వాళ్ళు మీలాగే భయపడ్డారు, కానీ అందరూ కలిసి 10 మంది గుండాలు ఎలా కొట్టారో చూడండి. సునీల్ శెట్టి హీరో కాదు అక్కడ, పబ్లిక్ అంటే మీరే. మీలో అంత శక్తి ఉంది. అవు నిజమే. ఇప్పుడు ఈ క్యాసెట్ చూడండి. చూసారుగా ప్రజలంతా ఒకటైతే ఏం జరిగిందో. ఆ తెల్లోని కుక్కలు కొట్టినట్టు కొట్టిర్రు. ఎవరు? మీరే పబ్లిక్. ఆ లచ్చన్న పటేల్ గాడు మీ జిందగిలతో ఆడుకుంటుండు. 100కి 10 రూపాయల వడ్డీ తీసుకుని మీ బతుకులు నాశనం చేస్తున్నాడు. ₹2 కన్నా ఎక్కువ వడ్డీ తీసుకుంటే సర్కారాలు బొక్కలో చూస్తారు. ఎరికేనా? మరి ఇప్పుడు ఏం చేయాలి? ఏం మనుషులే మీరు? పౌరుషం లేదు, ఉప్పు కారం తినట్లేదు. ఆ లచ్చన్న పటేల్ గిట్ట దొరికితే గిపా 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 కుదుర్రి. మీకు భయం అయితే నేను ముందుంటా, మీరు ఎనుకుంటుర్రి. అవు సార్ నిజం చెప్పిండు, మనం ఎందుకు భయపడాలి? ఎందుకు భయపడాలి? తిరగబడండి. ఇప్పటి వరకు మీరు కట్టిన వడ్డీలు అసలు సమానం అని చెప్పండి. మీరందరూ 1000 ముద్రలు వేసిన నోట్లు వెనక్కి తీసుకోండి. మరి ఇస్తారా సారు? ఇవ్వకపోతే ఊరుకుంటావా? పదని తిరగబడదాం. అవు ఎందుకు ఏడు, అందరం కలిసి నిలదీయాలి. ఎత్తేయడం చూద్దాం. వచ్చేస్తుంది. ఏంట్రా వాంత? కాదు, చైతన్యం. పటేల్ వచ్చిండు. ఏమరా అందరూ ఒక తాజామైంది ఏంది? ఏం లేదు పటేల, మన ఊళ్ళో అప్పుడు బాధ్యత చచ్చిపోతుంది కదా, దాని గురించే చెప్తుండ్రు. ఏం చెప్తుండ్రా? కదే పటేలా, మాకు ఏ పరిశ్రమ వచ్చినా పటేలే మాకు దేవుడు లెక్క కాపాడుతుందని, తిండికైనా పైసలకైనా పటేలే మా దేవుడు అని చెప్తుండ్రు. అవు సాసేంట్రా, పని చూసుకోండి. దండాలు పటేలా. నేను చేయకుండా ఇంకెవరు చెప్తాను. మారరా. ఏయ్ ఎవర్రా మీరు? వీడికి ఎందుకు వచ్చిండ్రు? సరే సాంబా, వినేసేద్దారా. సార్, మీలాంటి పెద్దల సహకారం తీసుకొని ఇక్కడ ప్రజలకు సహాయం చేద్దామని మేము నలుగురు వచ్చాం సార్. ఏం సాయం చేస్తారా మీరు? అది అదే పటేలా, ఇవాళ రేపు జన్మభూమి కార్యక్రమం అని పోరగాళ్ళు పట్నంకెళ్ళి సీదా పల్లెటూరుకి వచ్చి రోడ్లు మొక్కలు నాటుడు రక్తదానం చేయుడు. అచ్చా, రక్తదానం కండదానం చేస్తే పైసలు ఏమని ఇస్తారా? అట్లాంటివి చెప్పు, ఊరు మొత్తం తీసుకొని చేపిస్తా. 10% కమిషన్ కూడా ఇప్పిస్తా. ఊరికే మజాక్ చేసినాను. పోయి పని చూసుకో. పారా. వీరికి నాయాలా. రేయ్, మనం వచ్చింది మధుమతి కోసం, గొడవలు కాదు. ప్లీజ్ ప్లీజ్. వాడేడి? రాయ్ టాటా రాయ్. అమ్మ నాయాలా. అమ్మతోడు పటేల్, నాకేం తెలియదు పటేల్. ఈ అవలగల్ల మాటని ఇక్కడ దాకా వచ్చిన పటేల్. మీరు దేవుళ్ళు పటేల్, మిమ్మల్ని దేవుళ్ళు లెక్క పూజిస్తారు పటేల్. నేను కూడా పటేల్. పంది నాయాలా. ఎవడు చూడలే కదా. పటేలా, ఇంత ఘనం వాళ్ళు బాంబులు రైఫిళ్లు తీసుకోబోతున్నారు. అన్నలకేమైనా సప్లై చేస్తుర్రా? అవు పటేలా, ఆ లూకుకే ఐఎస్ఐ అనుకుంటుంటే ఇన్నా. అబ్బే అవలే అదేందా? ఎరువుల బస్తాలు. ఆడు కూడా ఎరువులు కంపెనీ. साहब आपको मैसेज आया.
పటేలా ఏందంతా కథలు కథలు నడుస్తుంది अस्सलाम वालेकुम हुजूर, फरमाइए। ओवर। क्या हाल चाल है? ओवर। हाँ, बेफिक्र रहिएगा, पूरा इंतजाम हो चुका है। ओवर। अब की बार हमारा टारगेट कौन है? ओवर। अब की बार 15 अगस्त को हैदराबाद का ऐसा हशर होगा कि सारी दुनिया याद रखेगी। ओवर। तुम्हारी खिदमत के लिए और एक ट्रक भेज रहा हूँ। ट्रक नंबर AP112020। ओवर एंड आउट। हुजूर, दोबारा फरमाइएगा। ओवर। ठीक है, ट्रक नंबर है AP11 AP112020। खुदा हाफिज। ओवर एंड आउट। పటేలా ఎందుకు ఇదంతా? అబే అవులే, మనం తెలుగులో వార్తలు మారా అట్లనే ఆడు ఉర్దూలో ఏంటుండు. లేదు పటేలా, నాకెందుకు అనుమానంగా ఉంది. ఏదైతే మనకేంద్రా, మనం గోదాం కిరాయికి ఇచ్చినాం, ఆడు పైసలు ఇస్తుండు, కథం పా. ఏమరా సంబంధ డలుగు ఉన్నావు? మధుమతి గుర్తొచ్చిందేమరా? మధుమతి మా వాడికి పోయిందే ఉన్న మతి. ఏమరా అంత సీరియస్ అవుతావు? లేకపోతే నలుగురు నెగేసుకొని తీసుకొచ్చావు, ఏమైంది? ఏమీ కాదు, ఏమైనా కావాలంటే జనం హెల్ప్ కావాలి. వాళ్ళు హెల్ప్ చేయరు, నా లవ్ సక్సెస్ కాదు. నేను ఇంతే. నువ్వు ఉంటా బై, భలే పరిచయం చేస్తావు. ఏదైనా ఒక ఐడియా ఇయ్యండి రా. వాట్ ఇస్ ద ప్రాబ్లం? తొక్కలో ఇంగ్లీష్ ఒకటి ఊరుగా. చల్ బే. అరే మామ, నాకు ఐడియా వచ్చిందిరా. వర్కౌట్ కాకపోతే తిట్టొద్దు మరి. టెన్షన్ పడకరా బై, చెప్తావు. అరే ఏం లేదురా, మన ఇండియాలో బర్నింగ్ ప్రాబ్లం పాపులేషన్. మా ఊర్లో కనీసం 200 మంది జనాభా ఉంటారు. దాంట్లో 100 మందికి ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించామనుకో. రేయ్, ఫ్యాంటాస్టిక్ ఐడియా రా, వీ కెన్ వర్కౌట్. ఏంటి వర్కౌట్? దానికి మాత్రం జనం అవసరం ఉండదా? వాళ్ళు రారు, నా లవ్ సక్సెస్ కాదు. నేను ఇంతే. ఊరుకోరా బై, నీ అసంటలు ఉండేది కాదు. మేము ఉన్నాం కదా, కళ్ళు ఆపిద్దాం, సీకులు తినిపిద్దాం, పైసలు ఇద్దాం. నువ్వు టెన్షన్ పడకరా బాబు, మమ్మల్ని టెన్షన్ పెట్టకు. మేము సక్సెస్ చేపిస్తాం కదా, మమ్మల్ని నమ్మురా బై. భద్రా. సోదరి మల్లారా, ఇందు మూలంగా మీకు తెలియజేయనిదేమనగా, సోదరి సోదరుమల్ని అంటావేంట్రా? ఇక్కడ ఉందంతా సోదరులే కదా. కళ్ళన్నావు పిల్లన్నావు సొల్లు పెడతావేంద్రా? కళ్ళు మస్తు ఉంది సార్, కోరిలు కూడా మస్తు ఉన్నారు. రేపు పొద్దుగాల దావకాడికి వచ్చి ఆపరేషన్ చేయించుకుంటారు సార్. సార్ 9 గొట్టంగా తప్పకొస్తాం సార్. మీరు పోపించిన కళ్ళు మీద ప్రమాణం సార్. సాంబా నువ్వు బేఫికర్ రా బై. సాంబా నీ లవ్ సక్సెస్ రా బై. అరే మామ, పొద్దున్నే ఆపరేషన్లు, తర్వాత నీ లవ్ సక్సెస్. ఇవన్నీ జరగని పనులంటే ఒక్కడ కూడా వెంటగా ఎవరిష్టం వచ్చినట్టు డెసిషన్ తీసుకోవడం, కమిట్ అయిపోవడం ఫోన్లో. చూడు దరిద్రుడా, ఇంత టైం మొత్తం ఒక్కడు రావట్లేదు. ఏం చేయాలి ఎవరికేం తెలియదు. రాత్రి బాగా కలగాగిన బై, వస్తారు. ఏమొస్తారేమో, నాకు మాత్రం డౌట్ గా ఉందిరా. ఆగరా, నీ అభిషేకన మాటలు నువ్వు. హలో, నేను మధుపతిని. రే సాంబా, నీకే ఫోన్. హలో. హాయ్ సాంబా. హాయ్. పనులు ఎలా జరుగుతున్నాయి? బానే ఉంది. అంటే అది ఈరోజు ఫ్యామిలీ ప్లానింగ్. మధుమతి, ఒక్క నిమిషం. హలో మధుమతి, నేను టాటా. హాయ్ టాటా, పనులు ఎలా జరుగుతున్నాయి? అరే ఏం చెప్పాలి ఇక్కడ ప్రోగ్రెస్ గురించి. మనోడు అదే సాంబా ఊరోళ్ళందరూ కూకుండా పెట్టి, మంది ఎక్కువ అయితే గదే జనాభా ఎక్కువ అయితే పరిశాలనే ఉంటే సంపాదించిండు. కథం అప్పటి నుంచి అత్తుర్రు పోతుర్రు చేయించుకుంటుర్రు. ఏంటి? ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. మళ్ళీ జన్మ అంటుంటే సాంబా గారికి దోస్తు లెక్క పుట్టాలనుకుంటున్నా. సాంబా లాంటి వ్యక్తి నీకు నాకు పరిచయం అయినందుకు చాలా గర్వపడాలి.
ఇప్పుడే ఇగో ఇగో ఇంకోటి పోతున్నాడు హాస్పిటల్కి ఆపరేషన్ చేయించుకోవడానికి. సాంబాకి ఫోన్ సంబా. హలో, సాంబా నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఆలోచించు. ఏంటో చెప్పొచ్చుగా. ఈరోజు సాయంత్రం కమర్ ఇండియా ప్రోగ్రామ్ చూడు. చెప్పొచ్చుగా. సర్ప్రైజింగ్ అని చెప్పాను కదా, రేపు పొద్దున ఫోన్ చేస్తాను చూడు. ఓకే బాయ్. ఓకే. ఏంట్రా ఈ ప్లాన్ కూడా ఫ్లాప్ అయినట్టేనా? ఎలారా ఇప్పుడు ఏం చేద్దాం? విడిగో దరిద్రుడు ఇష్టం వచ్చినట్టు ఫోన్ లో కమిట్ అవడమేనా? ఒక్కడు రాలా, ఇప్పుడు ఏం చేస్తావు? చావరుగా ఎందుకంటే టెన్షన్. కొడుకులు ఒక్కొక్కడు 3 బాటలు తాగిండు. అటుగా ఊరుకుంటావేంది? మనమే పట్టుకదాం. గిరి ఆగు. నన్ను వదిలేండి సారు. నేను రాను. చెప్పేది వినిపించుకోరాను. నేను రాను. ఇదంతా నీ మంచి కోసం. స్మాల్ ఫ్యామిలీ గివ్స్ యూ. నువ్వు ఉండరా బాయ్, అంగ్రేజ్ ఆడికే అర్థం అవుతురా, నాకే సమజ్ కాదు. ఏంటా రాత్రి కొండలు కళ్ళు తాగావు? పిలుస్తుంటే పరిగెత్తున్నావు ఏంటి? నా పెండ్లం వద్దండి సారు. ఎందుకు? ఆపరేషన్ చేయించుకుంటే మొగతనం పోద్దని. ఇదంతా మీ భ్రమయ్యా. పైగా ఆపరేషన్ చేయించుకుంటే గవర్నమెంట్ డబ్బులు కూడా ఇస్తాయా? మేము కూడా డబ్బులు ఇస్తామయ్యా. గదంతా నాకు తెలియదు. ఈ ఆపరేషన్ నేను చేయించుకోను అంతే. రాత్రి కళ్ళైనప్పుడు రాలే ఈ ఆలోచన. చేయించుకోగలరా? చేయించుకోగలరా? అయితే నాకు కళ్ళు పైసలు ఇయ్యి. ఇదేం పరేషాన్ సారు? నాతో పాటుగా కిట్ కార్ కూడా తాగింది కదా, దాన్ని కూడా వెళ్ళి పట్టుకోండి. డోంట్ ఫోర్స్ హిమ్. పోరా. ఏంటివా ఇది? నన్నేమన్నా దొంగను అనుకుంటున్నా? గిట్ల పట్టుకుంటున్నారు. మరి హాస్పిటల్కి వస్తాను ఎందుకు రాలే? ఇక చూడండి సార్లు, నాకు 3 ఆడపిల్లలు ఉండ్రు. నా పెండ్లాం కడుపుతోనున్నది. మగ పిల్లగాడు పుట్టిననుకో గప్పుడు చేసుకుంటే ఆపరేషన్. పుట్టకపోతే అరే మళ్ళగంటవా? ఇంతమందిని ఏం పెట్టి పోషిస్తావా? అరే పుట్టించినోడుగా దేవుడు ఆడే చూసుకుంటాడు. చూడు తమ్మి, అయినా మీకెందుకు పరేశాని? అరే అర్జెంట్ గా నీకు ఆపరేషన్ చేయించకపోతే ఇండియాగా డేంజర్. ఆపరేషన్ లేదు, గీపరేషన్ లేదు. ఒరే సాంబా, ఈ ఐడియా ఫెయిల్ కాకుండా ఉండాలంటే మనం ఓ పని చేస్తే. ఏంట్రా? మన నలుగురమే ఆపరేషన్ చేయించుకుంటే. ఏమరా సాంబా, నీ లవ్ టైటానిక్ ఎండింగ్ ఏరా బాయ్. మధుమతి మావాడికి పోయిందే ఉన్న మతి. ఆపరా నీ సోది. హాయ్, నమస్కారం అండి. ఈ ప్రోగ్రామ్ ని మీరెంతో ఆసక్తిగా చూస్తూ విజయవంతం చేస్తున్నందుకు మా ధన్యవాదాలు. ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు మీ అందరికీ ఓ గ్రేట్ న్యూస్ చెప్పబోతున్నాను. అదేంటంటే సిటీలో 4 కుర్రాళ్ళు తమ వంతు బాధ్యతగా విలేజెస్ ని డెవలప్ చేయాలని ఒక విలేజ్ ని ఎంచుకొని అక్కడ మంచి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఇంత మంచి పనులు చేసిన ఆ నలుగురిని మీరు ఎప్పుడెప్పుడు చూద్దామా అనుకుంటున్నారు కదూ. ఇదిగో సాంబా, టాటా, నిర్మల్, మహేష్. వాళ్ళు చేసిన డెవలప్మెంట్స్ ని ప్రత్యక్షంగా 15th ఆగస్ట్ నాడు లైవ్ టెలికాస్ట్ గా చూపించబోతున్నాం. మనకు, మన భారతదేశానికి జన్మనిచ్చిన ఈ నలుగురిని 15th ఆగస్ట్ రోజు కలుసుకుందాం. అదేంట్రా 15th ఆగస్ట్ లైవ్ టెలికాస్ట్ ఉంటుంది? అరే సాంబా, మధుమతి బతుకు బస్తాన్ చేసినావు కదరా. అంతా నీ వల్ల జరిగింది. చెత్త ఐడియాలు ఇస్తావు. నాకేం తెలుసురా, వాడిని హీరోని చేద్దాం అనుకున్నాను. అరే మామ, ప్రేమలో ఆస్తులు అంతస్తులు అందం లేకపోయినా పర్వాలేదు, మోసం మాత్రం చేయకూడదురా. వద్దురా, వెళ్ళిపోదాం పదండి. బెస్ట్ ఐడియా. నేరుగా మధుమతి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయంతో తనకు చెప్పేద్దారా? లేకపోతే చెద్దరు వేసుకొని పందామిడా. అన్ని తట్టుకొని పదాం పద. ఎవరా? దొరా, నా బిడ్డను నువ్వే బతికించాలి దొరా. నీ కాలు మొక్కు దొరా. గవర్నమెంట్ నుంచి మందులు రాందే మేము ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాం? ఇది మందుతో తగ్గేది కాదే. నీ బిడ్డకు చేతబడి చేసిండ్రు. రోజుకి ఎంతమంది తస్తుంటో చూస్తలే. గా తన్మయ పర్వతానికి పోదంగా నిమ్మకాయతో దిష్టి తీసి ఈ బుధిస్తాడు. పంట రాగానే నీ బాకి పూర తీరుస్తుంది. ఇదే మాట చెప్తున్నావు కానీ నా భాగ్యం తీర్చుకుందా లేదా? ఆపండి, ఆపండి, దిగండి రా, దిగండి. రేయ్, ఈ ఊళ్ళో కష్టాలు కన్నీళ్లు పోగొట్టడానికి ఒకే ఒక మార్గం ఉందిరా. ఏంట్రా? చదువు. అర్థం కాలేదా? మీకు నాకు చదువు ఉంది, మనల్ని ఎవరిని మోసం చేయగలరా?
కనీసం బతకగలమనే నమ్మకం ఉందిరా. కానీ వాళ్ళకి ఎవరో వస్తారు ఏదో చేస్తారని సూసైడ్ చేసుకుంటున్నారా. అరే నువ్వు ఎప్పుడు అంటుంటావే చైతన్యం, అది ఇప్పుడు ఈ జనానికి చదువు చెప్పి చైతన్యం తీసుకురాగలిగితే అది వాళ్ళకి హెల్ప్ అవుతుంది. నా కోసం మీరు వచ్చినందుకు నాకు హెల్ప్ అవుతుందిరా. ఏమరా సాంబా నీకు ధమాకుందా రా భయ్? ఒక్కొక్కడు 2 ముంతల కల్లాగిండు, 2 సీకులు తిన్నాడు. ఈ చదువు చెప్తా అంటే ఎవరు నస్తారా భయ్? అరే ప్లీజ్ రా, వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి. అదంతా నాకు వదిలేండి, నేను చూసుకుంటా. నా కోసం ప్లీజ్. నీ ఇష్టం. సరే పద. అరే బండి తిప్పరా. ఇలా రా అమ్మా. స్వామి వారం రోజుల నుంచి కొన్ని దుష్టశక్తుల ప్రభావం చేత మీ బిడ్డకు వాంతులు, జ్వరం, విరోచనాలు కదా. అవు స్వామి. భయపడకు, ఆ దుష్టశక్తులు ఈ నిమ్మకాయలోకి దించుతా. దీన్ని సగానికి కోస్తా. ఎర్రగా అయిందనుకో, ఆ దుష్టశక్తుల ప్రభావం చేత వచ్చిన వ్యాధులు ఇందులోకి వచ్చేస్తాయి. జై భవానీ మాతా చాముండి. అమ్మ కరుణించింది, చేతపడంతా పోయింది. రామయ్య ఇలా రావయ్యా. వద్దనా స్వామి, దండాలు స్వామి. డబ్బు లేక కష్టాలతో అల్లాడిపోతున్నావు కదా. నిజం చెప్పిండ్రు స్వామి. ఇంత వెరైటీ ఏముందిరా? మనకున్న ప్రాబ్లం ఆడుకుంది. ఈ పాయింట్ మీద కొట్టే జనాన్ని సగం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ దొంగ సాములు. స్వామి చెమటలు పట్టినాయి, జ్వరం తక్కువైంది. నిజంగా నువ్వు దేవునివి స్వామి. ఇదే ఈ అజ్ఞానంతో మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. ఏంటి మీకు నాకు తేడా? మీరు చదువుకోలేదు, నేను చదువుకున్నా అంతే. ఏంటి చేతపడి అనుకుంటున్నారా? చేతపడి గీతపడి ఏం లేదు. ఇది నిమ్మకాయ. ఈ కత్తితో ఈ యాసిడ్ లో ముంచుకోసా అనుకోండి, ఎర్రగా అవుద్ది. ఆ పిల్లకి జ్వరం ఎలా తగ్గిందో తెలుసా? విభూదేస్తే కదమ్మా. ఏది ఆ మాత్ర ఏది? ఈ మాత్రని పిండి చేసి ఆ పాప నోట్లో వేస్తే తగ్గింది. ఇదేంటో తెలుసా? పారాసెటమాల్ టాబ్లెట్. జ్వరం గోలి. మీ ఊళ్ళో చావులని చేతబడి ద్వారా జరుగుతున్నాయి అనుకుంటున్నారా? కాదు, మీ చావుని మీరే రిజిస్టర్ చేసుకుంటున్నారు వేలుముద్ర వేసి. లేకపోతే ఏంటయా, వాడెవడో అప్పిస్తున్నాడని చెప్పి ఇష్టం వచ్చినట్టు వేలుముద్రలు వేసేయటమేనా? ఇప్పుడు చూడండి, నగ నట్ర ఇల్లు ఒళ్ళు మొత్తం ఆఖరికి మీ జీవితాలను కూడా మింగేస్తున్నాడు. ఇదంతా ఎందుకు చెప్తున్నావు అనుకుంటారు? మీరు అంతా చదువుకోవాలని. మీ శక్తి గురించి మీకు తెలియదయా? ఒక్కరోజు పని చేయకుండా ఉండండి మీరు, ప్రపంచం మొత్తం అల్లాడిపోద్ది. మేమేంటయా, ఆఖరి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా కూడా అంతే. మీరు పని చేయకపోతే ఫస్ట్ ఉండాల్సిందే. భారతదేశానికి రైతేనయ్యా మిస్టర్ ఇండియా. మిమ్మల్ని కాపాడుకునే బాధ్యత మాకుంది. మీలాంటి వాళ్ళకి పట్టిన దరిద్రం ఆ లక్షణ పటేల్. చెప్పుండ్రు దొరా, మీరేం చెప్తారు చేస్తాం. ముందు ఆ దరిద్రాన్ని వదిలిద్దాం. పదండి నడుండ్రి. మందకు మందొచ్చిన మళ్ళీ ఏం పంచేతరా? పటేలా కాగితాల మీద ఏలు ముద్రలు వేయించుకున్నావులే, ఇప్పుడు చూడాలి. గదేమన్నా నీ పెళ్ళం ఫోటో నారా ఊకూక చూసి మురువ నీకి చదివాడు. ఎందుకు చూపే పెట్టేలా? నెలలా మితి కడతలేమా? మిత్తి కట్టకపోతే పుక్కటికేయనికి మేయ జాగీరు నాదిడా. మాయ జాగిరి కాకపోతే మేయ జాగిరా? ఏంద్రు నోరు లేస్తుంది, నాలికే గోస్తా కొడుకా. ఏ పటేలా, మాటలు మంచిగా రాని. దిమాగ్ గిట ఖరాబ్ అయిందా? పటేల్ మీదకే ఊరుకొస్తున్నావు. రే మీసాలడా, మరే కాగితాలు తెస్తావా? మమ్మల్ని లోనికి రమ్మంటావా? ఏయ్, ఎంత ధైర్యం నీకు? నా ఇంట్లో అడుగు పెడతారా? చూస్తారేమ్రా ఒక్కొక్కరి కొడుకులు మీరు 5గురు, వాళ్ళు 50 మంది ఉన్నారు. పైగా కడుపు రగిలిపోయి ఉన్నారు. వాళ్ళందరూ కలిశారంటే ఆటం బాంబు కన్నా పవర్ఫుల్. జాగ్రత్త, మసి అయిపోతావు. పటేలా డేంజర్ కొడుతుంది, కాగితాలు తీసుకురావాలా? తీసుకురా. అన్యాయంగా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయిన నారాయణ దగ్గర రాయించుకున్న పత్రం ఇది. గొల్లపల్లి చంద్రయ్య కొడుకునైన గొల్లపల్లి నారాయణ అనే నేను లచ్చన్న పటేల్ దగ్గర 50,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాను. సంవత్సరంలో తిరిగి ఇవ్వలేని పక్షంలో 5 ఎకరాల భూమి లచ్చన్న పటేల్కే చెందుతుంది. చూసినావా, మాకు చదువు రాదని చెప్పి
చేతుకుంది రాసుకొని మాతో ఏలు ముద్దులు ఎంచుకుని బద్మాస్ గాడు మిత్తిలు మీద మిత్తిలేసి మా జిందగీలు సత్యనాశ చేసిండి పటేల్ గాడు. నా పెళ్లి బిడ్డ నారాయణ కూడా ఈడకెళ్ళి సచ్చాడు. ఇది నోట్లో మందు పడ ఈయనంట పేరు గల్ల ఈయన నాశనం అయిపోను. నా ముసురు తగల, నా గోడ తగల, నా ముసురు తగిలి నాశనం అయిపోతాడు. మర్యాదతో మా కాగితాలు మాకు ఇస్తావా లేక కాగితాలతో పాటు నిన్ను ఇంటిని తగలబెట్టమంటావు? అరే మీరు నన్ను అర్థం చేసుకున్నది గింతలేనారా? కష్టం వచ్చింది పటేల అంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని సాయం చేస్తోండి నా మీదే వల్ల పడతారా? తాత 10 రూపాయల వడ్డీకి తీసుకోమని చెప్పి నేను మిమ్మల్ని జబర్దస్త్ చేసిన అనే. అరే మీరు నా ఊరోళ్ళు రా, నా అన్నదమ్ముల సంటోళ్ళు, నా అక్క చెల్లెల సంటోళ్ళు. చలో వడ్డీ వద్దు మన్నొద్దు, మీ తన 800 పైసలు రానడే కట్టుండ్రి. మరి కాగితాల సంగతి? యాక్టింగ్ శురు చేసిండు, ఇంకా కాగితాలు ఏమిస్తారా పటేల్? ఇది యాక్టింగ్ కాతమ్మి, కళ్ళ నీళ్ళు వస్తలేవు. సరే అసలే ఇచ్చి కాగితాలు తీసుకోండి. అసలు కంటే 10 రెట్లు వడ్డీ ఎక్కుతున్నావు, ఇంకేంట్రా డబ్బులు కట్టేది? చూస్తారే కాగితాలు లాక్కోండి. ఆగండి, ఆ కాగితాలు ఇవ్వండి. ఇవ్వండి. తీసుకో. వాళ్ళు ఎలాగో చింపేస్తారు, అదేదో నీ చేతులతోనే చించేయి. చేసిన పాపం చేతితో కడుక్కుంటే పోతుంది. ఇంకా చూస్తావేం పట్టేలా? చింపై చింపై నీ ఇద్దరు కాగితాలు ఎక్కువనా? ఆపండి ప్లీజ్ ఆపండి. మీ వల్ల మేము అప్పుల బాధ నుంచి బయటపడ్డాం, మా బతుకులు బాగా చేసిండ్రు. ఇదే వద్దు, ఇతరుల కాళ్ళ మీద పట్టం కాదు, మీ కాళ్ళ మీద మీరు నిలబట్టం నేర్చుకోండి. ఇంతవరకు మీరందరూ బొట్టన వేలు నమ్ముకున్నారు, ఇప్పుడు దానికి చూపుడు వేలు జోడించి అందరూ అక్షరాలు దిద్దండి. మీరంతా చదువుకుంటే మీకు వచ్చే ప్రతి సమస్యకి పరిష్కారం మీరే వెతుకోగలుగుతారు. ధర ఒక పూట అన్నమైన మానుకుంటే కానీ చదువుకోవడం మాత్రం మానుకుందరా? నమస్తే సార్. నమస్తే. నాకు అప్పుడే ఆపరేషన్ చేయించుకుంటారు. గ్రేట్. ఇప్పుడు ఇండియాకి నిజమైన ఇండిపెండెన్స్ వచ్చింది. గ్రామాన్ని మొత్తం భారతదేశం గర్వించేలాగా చేశారు. ఇట్స్ ఏ మోడల్ విలేజ్ ఫర్ ఇండియా. యూత్ అనుకుంటే ఏమైనా చేయగలరు. ఈ నలుగురు రియల్లీ గ్రేట్. కరెక్ట్ సార్. ఓ పని చేయండి, రేపు 15th ఆగస్ట్ నాడు ఫ్లాగ్ హోస్టింగ్ ఆ విలేజ్ లోనే చేయండి. చేస్తాం సార్. ప్రభుత్వం తరపున కూడా ఎంకరేజ్మెంట్ ఉండాలి. ఈ విలేజ్ డెవలప్మెంట్ కోసం ఇమ్మీడియట్ గా 10 crores రిలీజ్ చేస్తున్నాను. హలో, హాయ్ సాంబా. హాయ్ మధు. ఇట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. టాటా చెప్పినప్పుడు ఏమో అనుకున్నాను, నిజంగా నువ్వు ఇంత సాధిస్తావని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఐమ్ సో లక్కీ. నాకు నీలాంటి ఐ మీన్ నా జీవితంలో
చెప్పు చెప్పు ప్లీజ్ చెప్పవా? నన్ను చెప్పమంటావా? సంబా చెప్పు. మధు, నాకు నువ్వు చూడాలనిపిస్తుంది. ఎప్పుడెప్పుడు చూస్తానా అనిపిస్తుంది. నీకేమనిపిస్తుంది? నాకు కూడా. అందుకే రేపు 15th ఆగస్ట్కి నేను అక్కడికి వస్తున్నాను. నువ్వు సాధించిన విజయాన్ని లైవ్ టెలికాస్ట్ గా చూపించబోతున్నాను. ఈ 15th ఆగస్ట్ నా జీవితంలో మర్చిపోలేని రోజు అవుతుంది. సాంబా, నేను ఎంత సంతోషంగా ఉన్నాను తెలుసా? నేను చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది. ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మధు. నేను ఇదంతా ఎలా సాధించానో తెలుసా? తెలుసు. అందుకే రేపు 15th ఆగస్ట్ రోజు నీకు సర్ప్రైజింగ్ న్యూస్ చెప్పబోతున్నాను. ఏంటో గెస్ట్ చేయి. నేను అనుకునేదే అయితే ఎంత బాగుంటుందో. నువ్వు అనుకునేదే నా నోటితో చెప్పబోతున్నాను. आज रात को होम मिनिस्टर तुम्हारे गांव रवाना होगा. उसका कल का वही है प्रोग्राम. ओवर. हुकुम, लेकिन मैं तो हैदराबाद को उड़ाने का पूरा इंतजाम कर चुका हूँ. ओवर. अब कोई और रास्ता नहीं. अगर होम मिनिस्टर को उड़ाना है तो उसी गांव में उड़ाना है. ओवर. खैर, आप बेफिक्र रहिएगा हुकुम. आज की रात पूरा इंतजाम हो जाएगा. उस गीदड़ की मौत उसे इस गांव की तरफ ला रही है. कल न ये गांव होगा न होम मिनिस्टर. खुदा हाफिज. खुदा हाफिज. పట్టేలంటే మజాకైందారా మీకు? అందరి లెక్క 2 రూపాయల మిత్తికిస్తే మంచిగానే ఉంటుండే. ఆశకు పోయి 10 రూపాయలు ఇచ్చిన నోట్ల మన్ను పడ్డది. అంతగా ఏమో పటేలా, ఊళ్ళో నీ ఇజ్జత్ వాయే, పైసలు వాయే, నీ తాన్ని ఒక్కనే ఉన్న కుక్క లెక్క. ఆ బాంబులోడు పైసలు ఇచ్చిన ఆడరా? ఇయ్యలే. ఆడు కూడా పైసలు లేకపోతే ఎట్లా బతుకుతా ఉంటా? చలో అడుగొస్తా. भाइयों, हमारा प्रोग्राम थोड़ा सा बदल गया है. अब हमारा निशाना हैदराबाद नहीं, ये गांव होगा. क्योंकि यहां की सरकार इस गांव को एशिया का मॉडल विलेज समझती है. इसीलिए यह और भी जरूरी है कि इस गांव को उड़ा दिया जाए. అర్థమైంది కదా? అర్థమైంది కదా? ఈ ఊరికి హోమ్ మినిస్టర్ వస్తున్నాడు. ఆయనకి చంపేయాలి. ఈ ఊరికి, ఈ విలేజ్ కి బ్లో అప్ చేయాలి. कौन है उधर? क्या कर रहा है वहां? कौन है वहां? क्या चाहिए इसको? किराए के लिए आया सर. पैसा दे और भगाओ. जी अच्छा. जाओ पटेल जाओ. जा रहे. अरे जा रहे भाई जा. ए पटेल इधर आ. क्या चाहिए तुझे? हाँ? అరే, నేను పైసల కోసం గడ్డినట్టే కానీ పైసల కోసం అమ్మని అమ్ముకోను. మా ఊరికి వచ్చి మా ఊరు నాశనం చేస్తావురా? మా మమ్మీ ज्यादा उछारी कर पा रही. मुंह खोला तो उड़ा दूंगा इसी गोली से. हिल मत यहां से. बैठ ऐसे ही. बैठा रहा. तुम लोग क्या करो? अपना काम करो. वक्त बहुत कम है. चलो.
चलो अपना काम करो, चलो जल्दी करो, चलो। ఇప్పుడు ఈ ఊరిని సేవ్ చేయటం ఎలా రా? ప్లీజ్ నా మాట రా, ప్లీజ్ రా. మనం వచ్చింది పోరు కోసం, పని అయిపోయింది కదా, పోదాం పద. రే ఇంకేం ఆలోచించుకురా. అవునరా, మనం వెళ్ళిపోదాం. పదరా పద. లచ్చన పటేల్ పాలేరు చెప్పినట్టు బాంబింగ్ ప్లాన్ చేస్తున్నారా? అక్కడ కూడా ఉన్నారా? ఇటు వెళ్దాం, తిప్పు. తొందరగా వాళ్ళు వస్తున్నారా? పోతుందా పోదా ఏం చేయాలి? వచ్చేస్తారు. ఈ దాన్ని మొత్తం జల్దీ జరుగుంటు నీకు పిచ్చెక్కిందరా నీకు? నీకు అమ్మాయి వద్దా? వద్దు, మనం వచ్చింది అందుకోసం కదా, పని అయిపోయింది కదా. మీ అమ్మ నిన్ను ఎంత బాగా పెంచింది, నీకేమైనా మేము తట్టుకుంటుందా? నా పరిస్థితి అంటారా? ఆ ఊరికి ఏమైనా నేను తట్టుకుంటారా? నా వల్ల కాదు నేను తట్టుకోలేను రా. నీకు కావచ్చు చెప్తే ఒరే సాంబా, మనం వచ్చింది ఇక్కడికి ప్రాణాలు పోగొట్టుకోవడానికి కదా. నా మాట వినరా? నువ్వు వస్తున్నావు రావట్లేదా? నేను రాను. మీరు మన మాట వినండి కానీ మనం పారిపోదాం పదండి. ఒరే టాటరీ, ఉండలేదు. నేను ఎప్పుడు తీసుకుంటున్నా
Very simple mission, guys. Okay, second 36 bullets. Okay, just aim and trigger to them. Come on, come on, come on. ये आवाजें क्या सुन रहा हूँ? ओवर। हुजूर यहाँ सब खैरियत से है, आप मेरी बात मानिए। आप वो गांव में जो थोड़ी बहुत सड़क होती है ना, बस वही है वो। ओवर एंड आउट। क्या हो रहा है? कैसी आवाजें है सब? సార్ ఊళ్ళోకి నలుగురు కొత్త కుర్రాళ్ళు పోలీసు వాళ్ళు ఎవరో తెలియలేదు సార్. వాళ్ళలో ముగ్గురిని మేము చంపేశాం సార్. ఇంకొకటి గురించి తెలియలేదు. ठीक है, मैं उसे एक से निपट लूंगा। और सुनो, बम सारी जगह लगा देना, पुल के नीचे, स्कूल में, पंचायत राज ऑफिस में, सब जगह। रिमोट ला जा। और सुनो, मामले को और ज्यादा मत बढ़ाओ। होम मिनिस्टर को आने का इंतजाम मैंने कर दिया है, समझे? तुम लोग मुंबई जाने की तैयारी करो, मैंने तुम्हारा बंदोबस्त कर दिया। जाओ यहाँ से, जाओ। మై గాడ్, అరే నిర్మల్ నువ్వే ఏదో ట్రై చేయరా. అది నేను మేనేజ్ చేస్తాను కానీ ఎట్టి పరిస్థితులను వాడు ఆ రిమోట్ నొక్కకుండా చూడు. వాడు దొరికాడా, ఊరు మేము మొత్తం ఫినిష్. ఆ సంగతి నాకు వదిలేయండి. మీరు వెళ్ళండి రా, పోరా. సంబా జాగ్రత్త రా. నాకేం కాదు, మీరు వెళ్ళండి రా. क्यों रे हरामजादे, हमारे लोगों पर वार करता है, गांव को बचाने आया था। हमारी ताकत का अंदाजा है तुझे? हिंदुस्तान का ताकत है। अरे सांबा, फ्यूजन पीके सारा यू लव सक्सेस रा। सांबा, ये मेरा सांबा, सांबा।
చిల్లరగా తిరిగి నా జీవితంలోకి ఒక వెలుగొచ్చింది. ఆ వెలుగే మధుమతి. ఆమె వచ్చాకే నా జీవితానికి ఓ లక్ష్యం ఏర్పడింది. ఆ లక్ష్యమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చింది. మనస్ఫూర్తిగా కోరుకుంటే ఏదైనా మన సొంతం అవుతుంది. అలాగే నేను కోరుకున్న మధుమతి నా జీవితంలో ప్రవేశించింది. నాకు చిలుపు కోరిక ఉండేది. నా జీవిత కాలంలో ఒక్కసారైనా మధుమతి పెదాలను స్పృశించాలని. ఆ మధుర క్షణాల కోసం ఎన్నాళ్ళైనా వేచి ఉంటా వేచి ఉంటా వేచి ఉంటా వేచి ఉంటా.